హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఏవైతే మిగిలిన చాప్టర్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ ఒక ట్రిగ్నోమెట్రీ వీడియో చేసినాం. అందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంగిల్స్, ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసినాం. ఓకే, సో అవి కాకుండా మిగిలిన చాప్టర్స్ ఏది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇవన్నీ మనం కవర్ చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో. అయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మరి ఎట్లా సార్ అంటే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నేను ఫంక్షన్స్ చాప్టర్తో కలిసి చెప్తాను. ఓకే, ఆ పర్టికులర్ సెషన్లో ఫంక్షన్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సెషన్లోనే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా నేను కవర్ చేసేస్తాను అనమాట. ఓకే, బట్ ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం ఈ త్రీ చాప్టర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ ఈ త్రీ చాప్టర్స్ నుంచి మీరు మినిమం 5 to 6 క్వశ్చన్స్, అంటే 5 to 6 మార్క్స్ అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. హైపర్బోలిక్ నుంచి పక్కా ఒకటి వస్తుంది, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఒకటో రెండు అయితే పక్కా వస్తాయి, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి అయితే పక్కా 3 క్వశ్చన్లు అయితే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. బోత్ టిఎస్ ఎంసెట్ తీసుకోండి, ఏపీ ఎఫ్సెట్ తీసుకోండి, రెండిట్లో ఈ వెయిటేజ్ అయితే ఉంది. సో చాలా ఇంపార్టెంట్. సో ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు తెలుసు ఆల్రెడీ ఒక 11 to 12 మార్క్స్, ఆల్మోస్ట్ 13 మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ట్రిగ్నోమెట్రీ నుంచి కదా. సో అందులోకి వెళ్ళి ఈరోజు మనం 6-7 మార్క్స్ అయితే కవర్ చేయబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ. ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో పెద్దగా కాన్సెప్ట్ ఏమి ఉండదు, కానీ ద వన్ టఫ్ పార్ట్ ఇస్ దాట్ మీరు చాలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ట్రిగ్నోమెట్రీ అంటేనే ఫార్ములాస్. ఇంకా మనం ఇందులో కొంచెం కాన్సెప్షువల్గా నేర్చుకుందాము, కాన్సెప్షువల్గా మనం వెళ్దాము అంటే చాలా టైం పడుతుంది. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ స్టూడెంట్స్ అవుట్ దేర్ దాట్ ట్రిగ్నోమెట్రీ చదువుతున్నప్పుడు అయితే ఐ వుడ్ సజెస్ట్ మీరు ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, థియరమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిప్ చేసేసి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్చువల్గా పెట్టుకోవడం అనేది యాక్చువల్గా తప్పు. మ్యాథ్స్లో ఏది గుర్తుపెట్టుకోకూడదు. కానీ ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ వీ హ్యావ్ హార్డ్లీ 1-1.5 minute ఫర్ ఈచ్ క్వశ్చన్, మనం ఇంకా ప్రూవ్ చేసుకుంటూ ఉండలేం కదా. ఓకే, మనం అక్కడ మొత్తం డిరైవ్ చేసుకుంటూ ఉండలేం. సో అందుకే చెప్తున్నాను, ఐ వుడ్ హైలీ సజెస్ట్ యూ గైస్ టు రిమెంబర్ యాజ్ మెనీ ఫార్ములాస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ దిస్ చాప్టర్స్. నేను చెప్తాను మీకు ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని కూడా, ఎందుకంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఈ పర్టికులర్ సెషన్లో మీకు చూపిస్తాను ఏ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటి నుంచే మ్యాక్సిమం 99% ఆఫ్ ద క్వశ్చన్స్లో ఆ ఫార్ములాసే మనం యూజ్ చేస్తాం. ఓకే, సో విత్ దాట్ లెట్ స్టార్ట్ దిస్ సెషన్. అండ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. మన ఛానల్ ఆల్రెడీ ఇప్పుడు 50K సబ్స్క్రైబర్స్ దాటేసిండ్రు. కీప్ కంటిన్యూయింగ్ దాట్. ఇంకా ఎఫ్సెట్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనం ఆల్జీబ్రా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అవుతుంది, ఆ తర్వాత క్యాలిక్యులస్, ఇంకా జామెట్రీ కూడా కంప్లీట్ చేసేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. April 27th కల్లా సిలబస్ అయితే మొత్తం అయిపోతుంది. ఓకే, యూ కెన్ ట్రస్ట్ ఆన్ దాట్. అండ్ ఆ తర్వాత కూడా ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా కాలేజ్కి సంబంధించిన గైడెన్స్, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, వీటికి రిలేటెడ్ సమ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యెట్. అండ్ అట్లనే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియోస్. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ ద సెషన్ గైస్. అండ్ అలాగే ఈ సెషన్ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ ఈ సెషన్ పీడిఎఫ్ నిన్న డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసిన. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెయిటేజ్, అన్ని ఓన్లీ మ్యాథ్స్కి కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా పంపించిన, అందులో మీరు చూసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో విత్ దాట్ లెట్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ స్టార్ట్ విత్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ స్టార్ట్ విత్ ద ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఇది మనం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో అగైన్ మనకి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటన్నా అంటే ఏం లేదబ్బా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ అంటే ఐడియా ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసిన అనుకో, ax² + bx + c.
ఈజ్ ఈక్వల్ టు 0. ఒక లీనియర్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్స్ అన్ని మనకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, రైట్? ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఈ ఈక్వేషన్స్లో ఈ వేరియబుల్ ఎక్స్ ప్లేస్లో మీరు ఒకవేళ దాన్ని ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్తో రిప్లేస్ చేస్తే, ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇంకొక ఈక్వేషన్ ఇట్లా రాసినాం, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, వేర్ యూర్ రిప్లేసింగ్ ఎక్స్ బై ఎ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్, ఈ ఈక్వేషన్ని మనం ఏమంటున్నాము అంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటున్నాం. అంటే డెఫినేషన్ చాలా సింపుల్ డెఫినేషన్. సో డెఫినేషన్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఏంటంటే అందులో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అనేది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనమాట. అది సైన్ ఎక్స్ అవ్వచ్చు, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకెంట్, కాట్, కొసీకెంట్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఈ పర్టికులర్ చాప్టర్లో యూజ్ చేసే ఫార్ములాస్, థియరమ్స్ గురించి డైరెక్ట్గా మనం డిస్కస్ చేసేద్దాం. సో ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒక పని చేద్దాం. లెట్ మీ డూ వన్ థింగ్. దీన్ని కొంచెం పెద్దగా చేస్తాం సో దట్ యునో మీకు అది క్లియర్గా కనిపించేస్తుంది. సో దీన్ని కొంచెం ఇటు సైడ్ లాగేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే ఉన్నప్పుడు, సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే, ఓకే, వేర్ కే ఇస్ షుడ్ బి ఇన్ ద రేంజ్ -1 to 1, లేదంటే -1 to 1 రేంజ్లో కే లేకపోతే సైన్ ఎక్స్ డిఫైన్ అవ్వదు. ఓకే, సో సైన్ ఎక్స్ ఈక్వల్ టు కే వేర్ కే ఈజ్ లైన్ బిట్వీన్ -1 to 1 ఉన్నప్పుడు, అప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్లీ ప్రిన్సిపల్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ ఐమ్ రైటింగ్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లెట్స్ సే 1/2 అన్నా అనుకో. ఓకే, ఇప్పుడు ఏదైతే మీ ఎక్స్, ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద యాంగిల్ విచ్ ఇస్ గోయింగ్ టు సాటిస్ఫై దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. అంతేనా? సో ఇక్కడ మీరు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు π/6 తీసుకోవచ్చు, లేదా π/6, ఎందుకంటే ఫస్ట్ రో క్వాడ్రెంట్స్లో సైన్ పాజిటివ్. ఒకవేళ మీకు ఈ బేసిక్స్ కూడా రాకపోతే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఐ వుడ్ హైలీ సజెస్ట్, ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో. జస్ట్ డైరెక్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళిపోండి, నేను ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ యాడ్ చేసి పెట్టిన. అందులో ట్రిగ్నోమెట్రీ వన్ షాట్ అనే వీడియో ఉంటుంది, అందులో చూడండి. నేను అందులో బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మొత్తం డిస్కస్ చేసిన అనమాట. ఓకే, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు π/6, లేదా సెకండ్ క్వాడ్రెంట్లో కూడా పాజిటివ్ కాబట్టి π - π/6, 5π/6 అని తీసుకోవచ్చు. అలాగే 2π ప్లస్ π/6 ఆర్ 3π - π/6 అని కూడా తీసుకోవచ్చు. అట్లా ఎక్స్ ఈక్వల్ టు మీకు చాలా వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇందులోకి వెళ్ళి ఒకవేళ మీరు పర్టికులర్గా -π/2 to π/2 ఆ పర్టికులర్ ఇంటర్వెల్లోనే యాంగిల్ తీసుకుంటే, then that particular interval is called as the principal solution for this particular equation. అలాగే ప్రతి ఈక్వేషన్ sin x ఈక్వల్ టు కే, cos x ఈక్వల్ టు కే, tan x ఈక్వల్ టు కే, కొసీకెంట్ ఈక్వల్ టు కే, సీకెంట్ ఇస్ ఈక్వల్ టు కే, cot x ఈక్వల్ టు కే, అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ సొల్యూషన్ ఉంటుంది. సో బేసికలీ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒక యునిక్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. అంటే ఆ రేంజ్లో, ఓకే, ఏదైతే మనం ఆ రేంజ్ తీసుకుంటున్నామో ఆ యాంగిల్కి, ఆ రేంజ్లో ఏమవుతుంది అంటే ఎక్స్ ఒక యునిక్ వాల్యూ తీసుకుంటుంది. అన్లైక్ ఈ కేసులో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు π/6, 5π/6, 2π ప్లస్ π/6, ఇక్కడ చాలా వాల్యూస్ తీసుకుంటుంది కదా ఎక్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. అన్లైక్ దాట్ ఒకవేళ మీరు ఎక్స్ ఓన్లీ ఈ ఇంటర్వెల్లో ఉండేలాగా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు π/6 అవుతుంది. ఈక్వేషన్ సాటిస్ఫై చేసేది. అండ్ ఈ ఇంటర్వెల్ -π/2 to π/2 ఇంటర్వెల్లో ఉండే ఎక్స్ వాల్యూ ఒకటే, విచ్ ఇస్ π/6, రైట్? సో అప్పుడు ఏమైపోతుంది? ఒక యునిక్ వాల్యూ. సో అందుకే మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ యునిక్ సొల్యూషన్ విచ్ వీఆర్ డిఫైనింగ్ ఇన్ దాట్ ఇంటర్వెల్. ఏదైతే ఆ ఇంటర్వెల్ తీసుకుంటున్నామో అందులో ఒకటే సొల్యూషన్ ఉంటుంది అనమాట, ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేది. ఓకే, సో అలా మనకి sin x ఈక్వల్ టు కేకి ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్, cos x ఇస్ ఈక్వల్ టు కేకి ఇదిగో ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్ 0 to π. ఓకే, అలాగే tan x ఈక్వల్ టు కేకి -π/2 to π/2, అండ్ ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్, దట్స్ ద డిఫరెన్స్. అలాగే cosecant ఇస్ ఈక్వల్ టు కేకి దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ప్రిన్సిపల్ సొల్యూషన్. secant x ఇస్ ఈక్వల్ టు కేకి ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. cot x is equal to k కి ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత
తర్వాత మనం ఏం చేద్దామంటే జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ సొల్యూషన్ యూజ్ చేసుకొని మనం అన్ని సొల్యూషన్స్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి x ఈక్వల్ టు π/6, 5π/6 ఇందాక చెప్పా 2π + π/6, 3π - π/6 అలా మీకు చాలా వాల్యూస్ వస్తాయి. అవన్నీ ఇలా సెపరేట్‌గా రాసే బదులు అవన్నీ మనం ఇలా జనరల్ ఫార్మ్‌లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. వేర్ యూ కెన్ రైట్ nπ +-1 హోల్ రేస్ టు n ఆల్ఫా ప్లేస్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ π/6 పెట్టేస్తామనమాట. So that is the concept in this particular case. So I hope this is clear for everyone out there. So adi general solution. So sin x equal to k ki general solution enti nπ +-1 whole raised to n alpha. Alage cos x is equal to k ki idigo idi general solution. Tan x is equal to k ki idi general solution. ఈ మూడే గుర్తుపెట్టుకో general solutions కి. ఎందుకంటే కొసీకెంట్ సీకెంట్ కాటెక్స్ కి జనరల్ సొల్యూషన్ వాటి రెసిప్రోకల్స్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. అలా ఎలా సార్ అంటే ఇప్పుడు నువ్వు కొసీకెంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లెట్స్ ఏ కే అని తీసుకున్నప్పుడు దీన్ని మీరు 1/sin x ఇస్ ఈక్వల్ టు కే అంటే sin x ఇస్ ఈక్వల్ టు 1/k అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 1/k కూడా ఒక కాన్స్టెంటే కదా. సో బేసికలీ ఈ sin x ఇస్ ఈక్వల్ టు 1/k ఈజ్ నథింగ్ బట్ sin x ఇస్ ఈక్వల్ టు k ఫార్మాట్ లో ఉంది. అంటే ఇదే కదా జనరల్ సొల్యూషన్. సో మీరు sin x, cos x, tan x కి సంబంధించిన జనరల్ సొల్యూషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటి రెసిప్రోకల్స్ కి కూడా సేమ్ అదే జనరల్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్. సో ఏదైతే మనం డిస్కస్ చేసినామో ఇక్కడ దిస్ ఇస్ అబౌట్ ద జనరల్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, ద జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, ఇది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి ఈ టేబుల్ మొత్తం. ఎందుకంటే ఇవి గుర్తుంటే మీకు చాలా క్వశ్చన్స్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో వచ్చే ఈ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో మనం ఇది ఈ పర్టికులర్ టేబుల్లో ఏదైతే మెన్షన్ చేసిన ఫార్ములాస్ ఉన్నాయో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవైతే పక్కాగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి విచ్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ రిమెంబర్. ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ బాగానే ఫ్రేమ్ అయ్యాయి లాస్ట్ 3-4 ఇయర్స్ లేదా 5-6 ఇయర్స్ తీసుకోండి. ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అయితే నేను బాగానే చూసిన. సో లెట్స్ లుక్ ఎట్ దోస్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. సో ఫస్ట్ వన్, కొన్నిసార్లు మనకి ఎట్లా అంటే ఈక్వేషన్ sin² x ఇస్ ఈక్వల్ టు కే లేదా cos² x ఇస్ ఈక్వల్ టు కే లేదా tan² x ఈక్వల్ టు కే ఫార్మాట్లో ఉంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా ద సొల్యూషన్ ఇన్ఫాక్ట్ sin² x ఇస్ ఈక్వల్ టు కే కైనా cos² x is equal to k kaina tan² x is equal to k kaina, the solution, the general solution is going to be nπ plus or minus alpha anamata. Okay, and ikkada kuda chudandi sin² x ki kuda nπ plus or minus alpha. This is going to be the solution. ఇన్ఫాక్ట్ దీనికి ప్రూఫ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, 2 మెథడ్స్లో ప్రూవ్ చేశాడు. ఓకే, మీరు కావాలంటే చూసుకోవచ్చు, సింపుల్ ప్రూఫే. బట్ ఐ వుడ్ రికమెండ్ ఆ ప్రూఫ్ని వదిలేసేయండి, గాల్లో కలిపేసేయండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, sin² x ఇస్ ఈక్వల్ టు కే ఫార్మాట్లో లేదా cos² x ఇస్ ఈక్వల్ టు కే ఫార్మాట్లో లేదా tan² x ఇస్ ఈక్వల్ టు కే ఫార్మాట్లో మీకు కానీ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కనిపిస్తే దాని జనరల్ సొల్యూషన్ డైరెక్ట్గా మీరు రాసేసేయచ్చు, 10π plus or minus alpha అన్నట్టు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి we also have another format of questions where క్వశ్చన్ మనకి ఇలా ఫ్రేమ్ చేస్తాడు. అబ్జర్వ్ చేయండి. అగైన్ ద క్వశ్చన్ is going to be framed in this way: a cos x plus b sin x is equal to c. ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చేసి దీని జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటాడు. అయితే దీనికంటే ఒక ఫార్ములా ఏం లేదు, కానీ దీనికి మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్లో ఈ క్వశ్చన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒక మెథడ్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక మెథడ్ ఇక్కడ రాస్తున్నా, మెథడ్ 1. సో మెథడ్ 1లో మీరు ఏం చేస్తారంటే సింపుల్ భయ్యా, sin xని cos xని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాసాయి. అంటే sin x ఏమవుతుంది, 2 tan x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan² x/2. అలాగే cos x ఏమవుతుంది మనకి 1 మైనస్ tan² x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan² x/2. ఓకే, సో ఇలా మీరు sin x అండ్ cos xని tan x/2 ఫార్మాట్లోకి రాసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే ఇదిగో చూడండి, ఇదిగో ఇలాంటి ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ అన్ ఈక్వేషన్, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan x/2. సో డైరెక్ట్గా మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అప్లై చేస్తే మీకు tan x/2 ఇగో ఇలా వస్తుంది. అండ్ దాని నుంచి మీరు x వాల్యూ అయితే కనుక్కోవచ్చు.
ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా లేదా ఒక రిజల్ట్ లాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకి ఇట్లా ఇచ్చిండు ఒక ఈక్వేషన్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి ఇచ్చిండు అనుకోండి, దెన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది? దిస్ ఈక్వేషన్ okay has a solution. This equation has a solution if and only if and only if c square is less than or equal to a square plus b square. అంటే మీ సి వాల్యూ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ ఇంటర్వెల్లో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ సి వాల్యూ ఏదైతే ఉందో, ఓకే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లై బిట్వీన్ మైనస్ ఏ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ బి ఏ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఓకే, అండ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ రెండింటి మధ్యలో ఉంటేనే ఇన్ దాట్ సినారియో ఓన్లీ యునో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఉంటుంది, లేదంటే సొల్యూషన్ ఉండదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదొక క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈక్వల్ టు సికి అదే సొల్యూషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ చెక్ చేయండి. ఆ తర్వాత వన్ వే ఇస్ యూ కెన్ సబ్స్టిట్యూట్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఎక్స్, రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అండ్ దాని టాన్ ఎక్స్ బై 2, అండ్ దాని నుంచి మీరు సింప్లిఫై చేయొచ్చు. లేదా ఇంకో మెథడ్ ఏంటి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా ఈజీ మెథడ్. ఓకే, సో ఇందులో మీరు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యుల్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. యుల్ రైట్ ఏ సైన్ ఎక్స్ ఉంది కదా, సో ఏని మీరు లెట్స్ సే ఆర్ కాస్ బీటా, బిని మీరు ఆర్ సైన్ బీటాగా తీసుకోవచ్చు. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏని ఆర్ కాస్ బీటా, ఓకే, అండ్ బిని ఆర్ సైన్ బీటా అని తీసేసుకొని అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది మీకు ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు సి బై ఆర్ వస్తుంది. అండ్ కాస్ ఆఫ్ ఇట్స్ బేసికలీ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే ఫార్మాట్లో ఉంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే ఆ ఫార్ములా అప్లై చేసి మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ అన్ అదర్ వే ఆఫ్ సాల్వింగ్. సో మీ ఇష్టం, మెథడ్ 1 అయినా యూజ్ చేయండి లేదా 2 అయినా యూజ్ చేయండి. బోత్ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఈజీ అయితే కొంచెం సెకండ్ కొంచెం ఈజీ కంపేర్ టు ద ఫస్ట్ వన్. నేను చూపిస్తాను క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో కూడా. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీనికి రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం మన ఐబీఏ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ. సో జస్ట్ టు గివ్ యూ బేసిక్ ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు కాస్ 3 టీటా సైన్ 2 టీటా ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఒక సొల్యూషన్ కనుక్కోవాలి అనుకుంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఇక్కడ రాసుకోవాలి కదా భయ్య. ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవాలి అంటే, ఇప్పుడు కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే, ఓకే, అండ్ లెట్స్ సే కేని మీరు కాస్ ఆల్ఫా అని కూడా తీసుకోవచ్చు. సో కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, లేదంటే సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. అండ్ ఆల్సో చాలా మందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే సరే మనం ఇట్లా డిస్కస్ చేసినాం కదా సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే, ఇప్పుడు ఏంటి మా ఇక్కడ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా రాసేసి ఇట్లా చేసిండు అంటే, ఇక్కడ సింపులే భయ్యా. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, ఈ సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే ఏదైతే ఉందో, ఈ కేని మీరు సైన్ ఆల్ఫాగా తీసుకోవచ్చు, కేని మీరు కాస్ ఆల్ఫా, ఇక్కడ మీరు టాన్ ఎక్స్ని ఈక్వల్ టు కేని టాన్ ఆల్ఫా, అట్లా సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో ఇదైతే రాసినామో ఇక్కడ, దిస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ దాట్ సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఉంటే ఏంటి జనరల్ సొల్యూషన్, కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఉంటే జనరల్ సొల్యూషన్ ఏంటి, టాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా ఉంటే జనరల్ సొల్యూషన్ ఏంటి. This is as good as saying this. Okay, so I hope this is clear for you. So don't get confused. Sin x equal to k ఉంది, దాన్ని మనం sin x equal to sin alpha అని ఎట్లా రాసుకోవచ్చు అంటే సింపులే. ఆ కేని మనం sin alpha అంటే ఒక సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫాకి sin alpha is equal to k అవుతుంది, రైట్. సో అలా మనం sin x equal to sin alpha తీసుకొని దాని జనరల్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో అదే చేశాడు ఇక్కడ. సో కాస్ సైన్ ఉంది, సో రెండింటిని ఒకే ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో కన్వర్ట్ చేయడానికి సైన్ ని మనోడు కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ 2 θ రాసిండు. సో కాస్ ఆల్ఫా is cos x equal to cos alpha formula, that is x equal to 2n pi plus or minus alpha. సో అది మనం అప్లై చేసి దాని నుంచి టీటా కనుక్కున్నాడు అండ్ హీ గాట్ ద ఆన్సర్. అంతే సింపుల్. ఓకే, సిమిలర్ గా ఇక్కడ చూడండి sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఫస్ట్ ఏం చేసిండు, ఫస్ట్ అయితే
ఒకటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఫామ్లో అంటే ఒకటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్లో రాసుకోవాలని కాస్ స్క్వేర్ టీటాని 1 - sin స్క్వేర్ టీటా తీసుకున్నాడు. సో దాని నుంచి sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేయండి, sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1/4 అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇందాకే చెప్పిన సైన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే ఫార్మాట్లో ఉంటే డైరెక్ట్గా మీరు ఏం రాయొచ్చు, కే ఈజ్ అంటే ఈక్వేషన్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఓకే సార్ డైరెక్ట్గా టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ యువర్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఈ కేసులో 1/2 ఉంది కదా, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అంటే ఏ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా దగ్గర ఇది పాసిబుల్ అవుతుంది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/6. సో 10π ప్లస్ ఆర్ మైనస్ π/6 ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ అలా అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అలాగే ఈ క్వశ్చన్ కూడా చూడండి, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా. ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్, ఆల్రెడీ మీరు ఇది మన 1A టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో చేసి ఉంటారు. జస్ట్ టు రీకాల్ దోస్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనం పవర్స్ని ఈక్వేట్, ఇక్కడ ఈ బేసెస్ని ఈక్వేట్ చేసి పవర్స్ని ఈక్వేట్ చేసేసి దాని నుంచి ఇట్లా ఈక్వల్ ఇట్లా కనుక్కున్నాం. tan θ + 3 cot θ ఈజ్ ఈక్వల్ టు 5 secant θ. ఇట్లా డిఫరెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫార్మాట్లో ఉంటే ఒకటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్లో రాసుకొని దాని నుంచి మీరు సొల్యూషన్ కనుక్కోవడం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇగో ఈ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు √3 డివైడెడ్ బై √2 అని ఇచ్చిండు. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా ఏ sin x ప్లస్ b cos x ఇజ్ ఈక్వల్ టు సి ఫార్మాట్లో ఉంది. సో వన్ వే ఈజ్ యూ కెన్ రైట్ sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan x/2, cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan x/2, దాని నుంచి కనుక్కోవచ్చు. ఇంకో వే ఏంటి ఈ కేసులో అంటే నువ్వు డైరెక్ట్గా నేను చెప్పిన సెకండ్ మెథడ్ ఫార్ములేట్లో రాసుకోవాలి అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మల్టిప్లై అండ్ డివైడ్ బై √2. సో వాట్ విల్ గెట్ ఇస్ 1/√2 sin x ప్లస్ 1/√2 cos x is equal to √3/2 ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, నా 1/√2ని sin π/4, 1/√2ని cos π/4 రాసుకోవచ్చు. అంటే నీకు వచ్చింది cos a cos b ప్లస్ sin a sin b అంతేనా, విచ్ ఇస్ cos ఆఫ్ a మైనస్ b అంటే cos ఆఫ్ x మైనస్ π/4 దట్ ఈస్ ఈక్వల్ టు √3/2. అబ్జర్వ్ చేయండి, ఐ గాట్ ఇట్ యాజ్ cos x ఈక్వల్ టు k ఫార్మాట్లో. సో దీని ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏంటి, x మైనస్ π/4 ఇస్ ఈక్వల్ టు π/6. So x is equal to π/6 plus π/4 అంటే 5π/12 is what you are going to get. And if you want to find the general solution, x minus π/4 is equal to మన cos x equal to k కి 2nπ plus or minus alpha కాబట్టి 2nπ plus or minus π/6. సో దీని నుంచి x కనుక్కుంటే 2nπ plus or minus 5π/12 is what you're going to get. సో క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ప్రిన్సిపల్ సొల్యూషన్ కనుక్కోవాలా, జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలా, దాన్ని బట్టి అయితే వెళ్ళచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇంత చాలు అంతే. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మీరు ఇంకా మిగతా ఏమి చదవాల్సిన పని లేదు, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ cot x/2 minus cot x equal to cosecant x/2. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే మరి ఏం చెప్పినా ఇలా ఉంటే వద్దు, మనకి ఏంటంటే అన్నీ ఒకటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ టర్మ్స్లో రాసుకుంటే బెటర్. సో cot x/2ని మీరు cos x/2 ఓకే డివైడెడ్ బై sin x/2 మైనస్ cot xని మీరు cos x బై sin x అని రాసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు cosecant x/2ని 1 sin x/2 అని రాసుకోవచ్చు. ఒక పని చేద్దాం, దీనిటి తీసుకెళ్తే మీకు డైరెక్ట్గా cos x/2 మైనస్ ఆఫ్ 1 డివైడెడ్ బై sin x/2 వస్తుంది. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు cos x. sin xని నేను 2 sin x/2 cos x/2 అని రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, 2 sin x/2 cos x/2. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సార్, 2 cos స్క్వేర్ x/2 మైనస్ ఆఫ్ 2 cos x/2. అండ్ cos xని ఏం రాసుకోవచ్చు, 2 cos స్క్వేర్ x/2 మైనస్ 1. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. cos θ is 2 cos స్క్వేర్ θ/2 మైనస్ 1 కదా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. సో cos x/2 ఇస్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో దీని జనరల్ సొల్యూషన్ ఏంటి, x/2 ఇస్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు cos x ఈక్వల్ టు k అయితే 2nπ ప్లస్ ఆర్ మైనస్ కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, x/2 ఇస్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3
సో ఎక్స్ ఏమవుతుంది సింపుల్గా 4nπ ఇఫ్ యూ మల్టిప్లై బై 2 4nπ plus or minus 2 pi by 3 is what you are going to get, and you have an option, of course. Option D is going to be the right answer in this particular case. Okay, something simple ఏం లేదు, అందుకే అంటున్నా కదా, జస్ట్ ఆ సింపుల్ లాజిక్ అంతే. క్వశ్చన్ నెంబర్ 203 చూడండి. 203 అయితే లిటరలీ మనోడు మన ఐపీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లాగా ఇచ్చిండు. సో ఏం చేయాలి, ఇన్ఫాక్ట్ సేమ్ క్వశ్చన్ కాదనుకుంటా. -π/2 టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 4³ సేమ్ క్వశ్చన్ రా బై ఇదైతే. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు -π/3 ప్లస్ π/3. సో మనకి -π ఇచ్చింది ఇంటర్వెల్. ఓకే సరే, ఒక పని చేద్దాం, సాల్వ్ చేద్దాంలే, ఎందుకు అక్కడ నుంచి సొల్యూషన్ వెతుక్కోవడం. సో ఏముంది భయ్య, ఏం లేదు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 203లో ఏముంది, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ. సో అగైన్ 8 ఉంది, అక్కడ 4³ ఉంది. సో మీరు దీన్ని 2³ అని రాసుకోవచ్చు, రైట్. సో 2³ అంటే 2 ఇంటూ 3 ఇంటూ దిస్ పార్ట్ విచ్ ఇస్ 1 ప్లస్ cos square x plus cos raised to 4x plus so on till infinity. And it side ఏముంది 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ 2 raised to 6. సో ఈక్వేట్ చేస్తే 3 2. సో మనకి 3 1s, ఇది 3 2s. సో ఇది ఇన్ఫైనైట్ జీపీలో ఉంది. సో a బై 1 మైనస్ r అంటే 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్, అంతేనా. సో యా ఈజ్ ఈక్వల్ టు 2. So 1 by 2, 1 minus sin cos square x is sin square x. So this is what I'm going to get. So sin square x is equal to 1 by 2. So direct x and raj by sin square x is equal to k ante n pi plus or minus pi by 4 is what I can write in this particular case. Okay, so minus pi to pi మధ్యలో ఉండాలి అని చెప్పిండు. సో n belonging to, I can write n belonging to integers అనుకుంటే. సో లెట్స్ సే ఇక్కడ -π to π అనుకుంటే ఇంటర్వెల్లో, సో ఒకటి వచ్చేసి n ఈక్వల్ టు 0 తీసుకుంటే x ఈక్వల్ టు π/4 వస్తుంది. ఓకే, అండ్ -π to π అంటే బేసికలీ ఇలా ఈ ఇంటర్వెల్ 0 to π ఇది, అండ్ ఈ డైరెక్షన్లో వెళ్తే 0 to -π. సో x ఈక్వల్ టు 1 పెడితే అయితే ఖచ్చితంగా ఇట్స్ గోనా బికమ్ π -π/4. యా, x ఈక్వల్ టు 1 పెడితే ఒకటి π - π/4 వస్తుంది, విచ్ ఇస్ 3π/4. ఓకే, అండ్ నెగటివ్ డైరెక్షన్లో కూడా అంతే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ప్లస్ ఆర్ మైనస్. So the option for this question 203 is going to be option A. Option A is going to be the right answer. Ante simple. Okay, so I hope this is clear for everyone out there. So next question చూడండి 206. మళ్ళీ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. ఏ ఈక్వేషన్ ఇచ్చిండు భయ్య, a cos x plus a sin x plus a is equal to 2k plus 1 has a solution. దీనికి సొల్యూషన్ ఉంది అంటున్నాడు. దెన్ హ్యాస్ ఏ సొల్యూషన్, దెన్ k లైస్ ఇన్ ద ఇంటర్వెల్. దీనికి డైరెక్ట్గా చేసేయచ్చు కదా. ఇది ఎట్లా చేద్దాం సార్ అంటే, ఇప్పుడు సింపుల్, a cos x plus a sin x is equal to 2k plus 1 minus a అని రాసుకోవచ్చు. ఇందాక నీకు ఏం చెప్పినా ఒక కండిషన్, అరే ఏం లేదురా బై, a sin x plus b cos x is equal to cకి సొల్యూషన్ ఉంది అంటే మన సి ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఏ రెండింటి మధ్యలో, -√a² ప్లస్ b² అండ్ √a² ప్లస్ b² మధ్యలో ఉండాలి. అది అప్లై చేయి. ఇది నీ సి, ఇది ఏ, ఇది నీ బి. సబ్స్టిట్యూట్ చేయి. √a² ప్లస్ a² అంటే 2a² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లేస్లో 2k ప్లస్ 1 మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు √2a². సో ఏ యాడ్ చేయొచ్చు. సో ఏ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ a మైనస్ √2a అంతేనా, a√2 అనుకుందాం. a√2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 అండ్ ఇక్కడ వచ్చేసి a ప్లస్ a√2 అంతేనా. a√2 is what you're gonna get. Okay, so I'll subtract -1. So I'll get a minus a√2 minus 1 divide by 2 కూడా చేసేద్దాం. సో దట్ ఓన్లీ k ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే k, ఈడ కూడా a ప్లస్ a√2 minus 1 డివైడెడ్ బై 2.
So this is the values of k in which I mean the k, k ఈ interval లో ఉండాలి. So that is going to be is going to have a solution. So option ఉందా మనకి? Yes, ఆప్షన్ ఏ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. చెప్పినా కదా, అందుకే నేను ఇగో మీకు ఏదైతే మెన్షన్ చేసి పెడుతున్నానో వాటిపైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, వాటి చుట్టే క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో అందుకే మీకు మొత్తం చాప్టర్ ఏదైతే ఉందో అంతా చదవకుండా ఏవైతే ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే, అంటే వాటి నుంచే 95 to 99% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయో అవే డిస్కస్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇవైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ కొంతమంది దీన్నే షార్ట్ ట్రిక్స్ ట్రిప్స్ ఏవో పదాలు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అగైన్ మ్యాథ్స్లో నాకు కొన్నిసార్లు కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, అన్న ట్రిక్స్ చెప్పన్నా, చీట్ కోడ్స్ చెప్పన్నా, కొన్ని ట్రిక్స్ చెప్పి ఒక 2 స్టెప్లో ఆన్సర్ రావాలి, అట్లా ఉండదు మ్యాథ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సెప్షన్. మేబీ ఒక 1-2 క్వశ్చన్స్కి ఆర్ హార్డ్లీ 80 క్వశ్చన్లలో మీరు నిజంగానే ఆ ట్రిక్స్ ఏవైతే చెప్తున్నారో ఆ ట్రిక్స్ యూజ్ చేసుకొని 5 క్వశ్చన్లకైనా ఎక్కువైతే సాల్వ్ చేయలేరు మీరు మ్యాథ్స్లో. మిగతా క్వశ్చన్లన్నీ మీకు కాన్సెప్ట్ రావాల్సిందే, ఆ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, లేదంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఎనీవేస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద జనరల్ సొల్యూషన్ సెట్ ఆఫ్ sin x plus 3 sin x plus sin 5x is equal to 0 is s, then sin alpha such that alpha belonging to s is going to be equal to. సో మనకేంటంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఈ సాల్వ్ చేయాలి ఈక్వేషన్ భయ్య. సో ఎలా సాల్వ్ చేద్దాం సార్ అంటే, ఏముంది భయ్య, సింపులే కదా. ఇప్పుడు నాకు sin x ప్లస్ sin 5x ప్లస్ 3 sin 3x ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు sin x ప్లస్ 3 sin 3x లేదంటే 3 sin 3x ప్లస్ sin 5xతో నేను ఏం చేయలేను, కానీ sin x ప్లస్ sin 5x నేను చేయొచ్చు. sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేస్తే 2 sin c ప్లస్ d బై 2 అంటే 2 sin 3x, cos c మైనస్ d బై 2 అంటే 5x మైనస్ x, 4x బై 2 అంటే 2x, ప్లస్ 3 sin 3x ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి నుంచి నేను sin 3x కామన్ తీసుకుంటే ఐల్ బి లెఫ్ట్ అవుట్ విత్ 2 cos 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ దిస్ కెనాట్ బి ఈక్వల్ టు 0. ఎందుకంటే cos 2x should be equal to minus 3 by 2 కదా, ఇది 0 అవ్వాలంటే. అండ్ cos 2x cannot be minus 3 by 2. cos of any angle దాని maximum value 1, మినిమం వాల్యూ -1. ఆ రెండు బయటికి అయితే వెళ్ళలేదు. సో దిస్ కెనాట్ బి ఈక్వల్ టు 0. సో ద ఓన్లీ కండిషన్, ఓన్లీ క్రైటీరియా we are left out here is sin 3x is equal to 0 భయ్య. సో 3x ఏమవుతుంది ఇక్కడ? 3x can be 0 or let's say pi or 2 pi or 3 pi or 4 pi 5 pi. ఇంకా ఇవన్నీ వాల్యూస్కి యువర్ sin 3x is going to become 0. సింపుల్గా మనం n పై అనొచ్చు. సో x is equal to 0 లేదా pi by 3 లేదా 2 pi by 3 లేదా pi లేదా 4 pi by 3, ఇవన్నీ వాల్యూస్కి. సో వీ కెన్ సే దిస్ ఇస్ యువర్ ఎక్స్. ఓకే, అంటే బేసికలీ ఇది ఆల్ఫా అనుకుందాం అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో సైన్ ఆల్ఫా ఏమవుతున్నాయి వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైన్ ఆల్ఫా ఏదర్ 0 ఉంటుంది, లేదా √3/2 ఉంటుంది, లేదా 2π/3 కూడా √3/3. పై అంటే మళ్ళీ 0 ఉంటుంది, లేదా పై ప్లస్ π/3 అంటే -√3/2 ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ గోనా బి బిట్వీన్ దిస్ వాల్యూస్ ఓన్లీ, రైట్? 0, √3/2, 0 మైనస్ √3/2 ఈ వాల్యూస్ లోనే ఉంటుంది, మిగతా వాల్యూస్ రావు. సో ఆబ్వియస్లీ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ సి అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ 207. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 213. దాని తర్వాత ఇంకా అయిపోయింది, హైపర్బోలిక్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇఫ్ ఏ ఇస్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ cos square x is equal to cos square pi by 6. సో డైరెక్ట్గా దీని సొల్యూషన్ ఏంటి? x is equal to n pi plus or minus pi by 6. ఓకే, where n is belonging to z. ఆల్రెడీ మనకి తెలుసు. అండ్ b is the solution set of this. cos square x is equal to log p base 16. p ఇవ్వలేదు, కానీ p ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, p స్క్వేర్ మైనస్ 10p ప్లస్ 16 is equal to 0. అంటే p is equal to either 2 లేదా 8 వస్తుంది.
అంతేనా? -8p -2p అంతే. సో p ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది లేదా 8 వస్తుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఇఫ్ యూ టేక్ 2 ఇన్ దిస్ కేస్, సో అప్పుడు మీరు ఎట్లా రాసుకోవచ్చు అంటే లాగ్ 2, అండ్ ఇది వచ్చేసి 2 raised to 4. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ ప్రాపర్టీ ఇన్ లాగరిథమ్, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/4 log 2 base 2, అండ్ దట్ ఈస్ 1. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను. ప్రాపర్టీ ఏంటంటే ఒకవేళ మీకు ఇట్లా ఉందనుకోండి, లాగ్ లెట్స్ సే లాగ్ ఏ టు ద బేస్ బి రేస్ టు సి ఉంటే దీన్ని మీరు 1/c లాగ్ ఏ టు ద బేస్ బి అని రాసుకోవచ్చు. ఇదే ప్రాపర్టీ యూజ్ చేసిన. సో అలా యూజ్ చేస్తే 1/4 log 2 base 2 ఇస్ ఎనీవే 1. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. సో అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ కేసులో ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ π/6 is what you are, sorry, π/6 కాదు, π/3 is what you are going to get for this one. అండ్ దీనికి ఏమవుతుంది, x ఈక్వల్ టు 8 తీసుకున్నాం అనుకో. సో x ఈక్వల్ టు 8 తీసుకుంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ లెట్స్ సే 8 అన్నప్పుడు ఇట్స్ గోనా బి 2 cube. ఓకే, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 16. సో 16 అంటే మీరు యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 raised to 4. Okay, so this is going to give you 3/4. So ఇక్కడ నుంచి x is equal to n pi plus or minus π/6 is what you are going to get. Okay, now మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే you have to figure out what is b minus a going to be. Okay, so this is the solution set for a, right? This is the solution set for a, and solution set of b ఏమవుతుంది అంటే it can be either this or this. Okay, it can be you can take this as a solution set of b, or it can be this one. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ బి మైనస్ ఏ. సో అందుకే రెండు ఇచ్చింది మనకి. సో బి మైనస్ ఏ కనుక్కుంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో అది ఒకసారి కనుక్కోండి ఇక్కడ. సో ఐ హోప్ యూ గెటింగ్ దిస్ గైస్. ఓకే, సో లెట్ మీ జస్ట్ చెక్ దిస్ అవుట్. సో మనకి ఎక్స్ ఈక్వల్ టు రెండు వచ్చినాయి. సో ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ π/6, ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ π/3. సో బి మైనస్ ఏ చేసినప్పుడు, ఓకే, అంటే దిస్ మైనస్ ఆఫ్ దిస్ అండ్ దిస్ మైనస్ ఆఫ్ దిస్ చేస్తే మీకు ఈ ఆప్షన్లో ఆప్షన్ బి వస్తుంది. అబ్జర్వ్ చేయండి, 2n pi plus or minus π/3, 2n pi plus or minus 2π/3 is what you are going to get in this case. Okay, so this is the question. Simple and పెద్దగా డిఫికల్ట్ ఏం లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. ఓకే, సో దీంతో ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేసినాం. మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ డెడ్ ఈజీ చాప్టర్. ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది, అండ్ ఆ క్వశ్చన్ మీరు ఎట్టి పరిస్థితిలో అస్సలు వదలకండి, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా. ఈ చాప్టర్లో మీకు తలాతోక అసలు కాన్సెప్ట్ ఏం తెలియకపోయినా ఈ ఫార్ములాస్ బట్టి కొట్టుకొని వెళ్ళిపోండి, మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ జస్ట్ టు గివ్ యూర్ ఐడియా, అసలు ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేసే ముందు హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి సార్, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో జస్ట్ 5 minutesలో మీకు ఒక ఐడియా ఇచ్చేస్తా, సో దట్ యూ హ్యావ్ దట్ క్లారిటీ. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో ఆ వీడియోలో నేను మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మొత్తం ఒక సర్కిల్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎట్లా సైన్ ఎక్స్ వచ్చింది, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. అందుకే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని సర్క్యులర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఇంకో పేరు సర్క్యులర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ని మీరు ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇఫ్ యూ టేక్ లెట్స్ సే ఎ సర్టైన్ వాల్యూ, ఓకే, లెట్స్ సే e raised to x minus of e raised to minus x divided by 2. ఓకే, ఒక్క నిమిషం, సర్క్యులర్ ఫంక్షన్. సో e raised to x minus of e raised to minus x divided by 2. ఓకే, సో లెట్స్ సే దీన్ని మీరు a అనుకోండి. ఓకే, అండ్ మేబీ b ఈజ్ ఈక్వల్ టు e raised to x minus of e raised to plus divided by 2. ఇలా మీరు కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైపర్బోలా మీద లై చేస్తాయి. హైపర్బోలా ఈక్వేషన్ x² - y² / b² = 1. Okay, and let me tell you,
that your point, let's say ఇప్పుడు ఇందులో మీరు ఎక్స్ సరే ఒక పని చేద్దాం, లెట్స్ సే లైక్ లెట్స్ టేక్ ఇట్ ఇన్ దిస్ వే. వై డూ హ్యావ్ టు కాంప్లికేట్ దిస్? సో లెట్స్ సే మనం ఇలా తీసుకుందాం. ఓకే, సో ఈ రేస్ టు, సో ఎక్స్ని మీరు ఇలా, వైని మీరు ఇలా, అండ్ లెట్స్ సే ఈ రేస్ టు లెట్స్ సే ఒక ఈ రేస్ టు ఆల్ఫా మైనస్ ఈ రేస్ టు మైనస్ ఆల్ఫా, ఈ రేస్ టు ఆల్ఫా ఈ రేస్ టు మైనస్ ఆల్ఫా అని తీసుకుందాం ఇలా, ఇంటూ ఏ, ఇలా ఇంటూ ఏ అని తీసుకుందాం ఇక్కడ, అండ్ ఇక్కడ ఇంటూ బి అని తీసుకుందాం. సో మీరు ఒకవేళ ఎక్స్ అండ్ వై పాయింట్స్ ఇలా రిప్రజెంట్ చేస్తే ఇది ఖచ్చితంగా ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ హైపర్బోలా. హైపర్బోలా గుర్తుందా? ఇలా ఉంటుంది హైపర్బోలా మనకి, యూనో అంటే మన జామెట్రీలో మనం ఎలాగో డిస్కస్ చేస్తాం మళ్ళీ. బట్ హైపర్బోలా అనే ఇట్లా ఈ కర్వ్ పైన ఎనీ పాయింట్ని మీరు ఇలా అయితే రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ వై దిస్ వాట్ ఎవర్ యూఆర్ రైటింగ్ దిస్ యాజ్, దిస్ ఆర్ నోన్ యాజ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని అర్థం. అక్కడి నుంచే హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో అక్కడి నుంచి మనోడు ఏం చేస్తున్నాడంటే, ఇది ఏదైతే ఈ రేస్ టు ఆల్ఫా మైనస్ ఈ రేస్ టు మైనస్ ఆల్ఫా బై టూ, ఈ రేస్ టు ఆల్ఫా ప్లస్ ఈ రేస్ టు మైనస్ ఆల్ఫా బై టూ ఈ టర్మ్స్ ఉన్నాయా, వీటిని దీంతో రిప్రజెంట్ చేస్తున్నాడు. సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో సైన్ హెచ్ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి, సో లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని కొంచెం మనం దీన్ని కొంచెం జూమ్ చేసేస్తా సో దట్ ఇట్ విల్ బి క్లియర్లీ విజిబుల్ టు అస్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద ఫస్ట్ ఫార్ములా సైన్ హెచ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ రేస్ టు ఎక్స్ మైనస్ ఈ రేస్ టు మైనస్ ఎక్స్ బై టూ, కాస్ హెచ్ఎక్స్ ఇస్ ఈ రేస్ టు ఎక్స్ ప్లస్ ఈ రేస్ టు మైనస్ ఎక్స్ బై టూ. ఈ రెండింటిని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. అండ్ దాని తర్వాత టాన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్, సేమ్ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్న ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో రిపీట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు కాస్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఇస్ సింప్లీ ఈక్వల్ టు 1, ద ఫస్ట్ ఫార్ములా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 మైనస్ టాన్ స్క్వేర్ హెచ్ఎక్స్ అండ్ ఈక్వల్ టు సీకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్, కాట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు కొసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములాస్ ఇవన్నీ. అలాగే మనకి సేమ్ ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఎలా నేర్చుకున్నామా, సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి, టాన్ ఏ ప్లస్ బి టాన్ ఏ మైనస్ బి, ఆ ఫార్ములాస్ అన్నీ ఇచ్చిండి ఇక్కడ. సో ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ లైక్ సైన్ హెచ్ 2x, cos h2x, tan h2x, sin h3x, tan h3x, ఈ ఫార్ములాస్. ఎందుకంటే వీటి నుంచే క్వశ్చన్స్ మోస్ట్లీ ఫ్రేమ్ అవుతాయి. మీకు ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో మేబీ ఇవి చూస్తే కొంచెం మీకు కష్టం అనిపించచ్చు, బట్ ట్రస్ట్ మీ, మీరు రోజుకి ఒక్కసారి ఫార్ములాస్ అన్నీ ఓకే ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళిపోయి ఒకసారి మేబీ ఒక పేపర్ మీద రోజు ఒకసారి అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి అబ్బా ఈ ఫార్ములాస్ అన్ని. ఓకే, అలాగే దీనిలో ఇన్వర్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఇది, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఇది, టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి ఫార్ములా ఇది, అలాగే కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కొసీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఇవి ఫార్ములాస్. అండ్ దీంతో పాటు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా జూమ్ చేస్తున్నా మీకోసం సో దట్ వెన్ యూ గో త్రూ దిస్ ఇట్ విల్ బి క్లియర్. సో దాంతోపాటు ఇంకొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, cos hx is an even function. Cos hx is going to be an even function. Even function odd function definition తెలియకపోతే మన ఫంక్షన్స్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటికైతే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే f of minus x ఈక్వల్ టు f of x అయితే అదొక ఈవెన్ ఫంక్షన్ అంటాం దాన్ని. అండ్ f of minus x మైనస్ ఆఫ్ f of x అయితే దాన్ని మనం ఒక ఆడ్ ఫంక్షన్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఆ వేలో అబ్జర్వ్ చేయండి, సైన్ కాస్ హెచ్ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఈవెన్ ఫంక్షన్ అండ్ సైన్ హెచ్ఎక్స్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆడ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో సిమిలర్గా టాన్ హెచ్ఎక్స్, కాట్ హెచ్ఎక్స్, cosecant hx are odd functions and secant hx is going to be an even function. So ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్, ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు సార్ అంటే, కొన్ని అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి ఉంటారు. హైపర్బోలిక్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఈ బేస్
కాట్ పై బై 4 ప్లస్ టీటా ఉన్నప్పుడు కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ టూటా ప్రూవ్ చేయాలంటే ఇగో ఇలా మనం చేసేవాళ్ళం. అండ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టాన్ టూటా అంటే ఇలా ప్రూవ్ చేసేవాళ్ళం. సిమిలర్గా ఇగో ఇలా ఇచ్చి సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 5 ఇచ్చి దెన్ ఎక్స్ ఈక్వల్ టు షో చేయాలంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లికేషన్. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఫార్ములా అప్లికేషనే. మీకు ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఏపీ ఎఫ్సెట్ 2024లో అడిగిన క్వశ్చన్ ఏం అడిగిండు, కాస్ హెచ్ లాగ్ 4 అడిగిండు. ఏం లేదు అసలు అసలు ఇది ఒక ఈ చాప్టర్ ఫస్ట్ 2 ఫార్ములాస్ నేర్చుకున్నవాడు కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాడు. ఏం లేదు, కాస్ హెచ్ఎక్స్ ఈ రేస్ టు ఎక్స్ ప్లస్ ఈ రేస్ టు మైనస్ ఎక్స్ బై 2 ఆ ఫార్ములా ఉందా, గదే అప్లై చేయి. సో ఈ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది. సో ఈ రేస్ టు ఎక్స్ అంటే ఈ రేస్ టు లాగ్ 4 బేసి ప్లస్ ఈ రేస్ టు మైనస్ ఎక్స్ అంటే ఈ రేస్ టు మైనస్ లాగ్ 4 బేసి డివైడెడ్ బై 2. ఇది సాల్వ్ చేయి. సో ఈ మనకు ఆల్రెడీ ప్రాపర్టీ అంటే మీకు ఇది తెలిసే ఉంటుంది, ఏ రేస్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంటే దీని రిజల్ట్ డైరెక్ట్గా ఎక్స్ అయిపోతుంది, రైట్. సో దాని ప్రకారమే ఇక్కడ మనకి 4 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 రేస్ టు మైనస్ 1 divided by 2. So 4 plus 1 by 4 divided by 2. 4 4 is 16 plus 1 17 divided by 8. Ante option B is going to be the right answer in this particular case. Ante simple. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సైన్ హెచ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 21 బై 2 ఇచ్చిండు. సైన్ హెచ్ ఎక్స్ ఏమి ఇచ్చిండు, రూట్ 21 డివైడెడ్ బై 2 ఇచ్చిండు. Okay, I was asking us to find out cos h2x plus sin h2x. సింపుల్, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్. ఏం లేదు, ఇప్పుడు cos h2x ఫార్ములా ఏం భయ్యా మీకు ఇక్కడ ఆల్రెడీ చూసారు, cos h2x. మరి దీనిలో ఏ ఫార్ములా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ సే 2 cos h square x minus 1 తీసుకుంటా. ఓకే, సో 2 cos h square x minus 1 ప్లస్ sin h2x ఫార్ములా ఏంటి చూడండి, sin h2x 2 sin hx cos hx కదా. సో 2 sin hx cos hx. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే sin hx ఉంది, cos hx కనుక్కోవాలి. ఐ డూ నో దాట్ cos h square x మైనస్ sin h square x ఇజ్ ఈక్వల్ టు 1 అని తెలుసా. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది తెలిసిపోతుంది cos hx. అండ్ ఈ వాల్యూ ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే కదా. సో ఇంకా సింప్లిఫికేషన్ పార్ట్ ఐ హోప్ యూ కెన్ డూ దిస్. సో మీరు చేస్తే ద ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ ఆప్షన్ సి ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఓకే, చలో నెక్స్ట్ వన్, tan hx ఈక్వల్ టు secant hy is equal to 3/5. e raised to x plus y is an integer, then e raised to x plus y. సో సింపుల్గా క్వశ్చన్లో అడిగింది ఏంటంటే e raised to x ఇంటూ e raised to y ఏంద్రా బై కనుక్కో అన్నాడు. అంటే మనకి e raised to x e raised to y వాల్యూ కావాలి. ఏం చేస్తావు, సింపులే కదా భయ్యా, tan hx is equal to 3/5. ఓకే, ఇప్పుడు అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఫార్ములా, tan hx అంటే ఏంటి, sin hx బై cos hx అంతేనా. అంటే e raised to x మైనస్ e raised to మైనస్ x డివైడెడ్ బై e raised to x ప్లస్ e raised to మైనస్ x. అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, tan hx is equal to 3/5 is equal to e raised to 2x minus 1 divided by e raised to 2x plus 1. So దీని నుంచి you figure out what is e raised to 2x going to be. కనుక్కోవచ్చు కదా, దీని నుంచి జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు e raised to 2x వస్తుంది. సో ఇఫ్ యూ డూ దాట్ మీకైతే ఇక్కడ నుంచి e raised to 2x వచ్చేసి అంటే e raised to 2x, సరే ఒక పని చేద్దాం, క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఈ 3 times of e raised to 2x plus 3 is equal to 5 times of e raised to 2x minus 5. అంతేనా. సో you'll get 8 is equal to 2 times of e raised to 2x. సో 2 1s are 2 4s are. సో e raised to 2x 4 అయితే e raised to x ఏమవుతుంది, ఆఫ్ కోర్స్ 2. సో అలా మనకి e raised to x వాల్యూ వచ్చేసింది. సిమిలర్గా e raised to y కనుక్కోవాలంటే ఇప్పుడు secant hy అంటే ఏంటి భయ్యా, secant hy అంటే 1/cos hy అంతేనా. సో దీన్ని మీరు 2/e raised to x మైనస్ e raised to మైనస్ x అని రాసుకోవచ్చు అంతేనా. సారీ 2/e raised to x ప్లస్ e raised to మైనస్ x అంతేనా. మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము cos hx ఫార్ములా ఏంటి, e raised to x ప్లస్ e raised to మైనస్ x. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ y రాదు, x రాదు,
ఇక్కడ y వస్తుంది, రైట్? ఇక్కడ మనకి y, e raised to y, e raised to minus y, and that is equal to again 3/5. సో దీని నుంచి ఫిగర్ అవుట్ వాట్ ఈస్ e raised to y going to be. సో ఇఫ్ యూ డూ దాట్, దీని నుంచి మనకి e raised to y is equal to 3 లేదా 1/3, ఈ రెండు వాల్యూస్ వస్తాయి. సో మీరు కనుక్కోవాల్సింది ఏంటి? e raised to x ఇంటూ e raised to y. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 3 వస్తుంది, లేదా 2 ఇంటూ 1/3 అంటే 6 లేదా 2/3. ఆల్రెడీ 6 ఇచ్చిండు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ డి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇలా అయితే ఈ క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ వన్, sin hx is equal to 12/5 సారీ, sin hx is equal to 12/5. అడిగింది ఏంటి? sin h 3x cos h 3x. అగైన్ టీఎస్ ఎంసెట్ 2024 క్వశ్చన్. జస్ట్ ఫార్ములా అప్లికేషన్ భయ్యా, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్. మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా you need to figure out what is sin h 3x formula going to be. Okay, so 3 sin hx plus 4 sin h cube x, cos h 3x అంటే 4 cos h cube x minus 3 cos hx. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ sin hx ఇచ్చిండు, మీకు తెలుసు cos hx వాల్యూ ఎలా కనుక్కోవాలో. ఓకే, ఆ ఐడెంటిటీ ఉంది మన దగ్గర. ఆ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇఫ్ యూ డూ దాట్, ఐమ్ నాట్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్ పార్ట్, ఎందుకంటే ఇది ఇంకా డైరెక్ట్ ఫార్ములా బేస్డే. సో అలా చేస్తే మీకైతే 125 రావాలి చూడండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే ఇంకో క్వశ్చన్ అగైన్, sin hx ఈక్వల్ టు -4/3 sin h 2x cos h 2x. ఇందాకే చేసినాం, ఇందాకే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినాం. ఇది కూడా అదే గోలా. ఓకే, సో ఇదైతే హోంవర్క్ ఇస్తున్నా, టైం స్టాంప్ మెన్షన్ చేసి చెప్పండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ అని. సో హైపర్బోలిక్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ తప్పితే మీరు ఇంకా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఈ ఫార్ములాస్లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. మీకు ఇంకా ఇవి sin hx ప్లస్ y sin ఇగో ఈ ఫార్ములాస్ కూడా పెద్దగా అంతగా యూజ్ అవ్వవు. నేను చూసిన క్వశ్చన్స్లో ప్రీవియస్ 5-6 ఇయర్స్లో ఈ ఫార్ములాస్ కూడా పెద్దగా యూజ్ చేయలేదు. మోస్ట్లీ ఇవే, మోస్ట్లీ ఇగో ఈ ఫార్ములాస్. ఇందులో కూడా మీరు అగైన్ ఇగో ఇవి అక్కర్లేదు, ఇవి కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు. మ్యాక్స్ ఇగో ఈ ఫార్ములాస్, ఇంకా ఇందులో ఈ ఫార్ములాస్. ఇందులో అయితే ఇవన్నీ ఇగో ఈ ఫార్ములా, ఈ ఫార్ములా, ఈ ఫార్ములా, ఈ ఫార్ములా, ఈ ఫార్ములా, ఈ ఫార్ములా అన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మ్యాక్స్ ఇగో ఈ ఫస్ట్ 3 ఎక్కువ యూజ్ చేస్తాడు, ఈ ఫస్ట్ 3నే ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. ఇవంతా అంతగా యూజ్ చేయట్లేదు. ఇవి మీరు కావాలంటే, అంటే నన్ను అడిగితే స్కిప్ చేయకండి, బట్ ఎక్కువ అయితే ఫస్ట్ 3నే ఎక్కువ టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు క్వశ్చన్స్. ఓకే, ఫైన్. ఎనీవేస్, లెట్స్ గో టు దట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ chapter. For what values of x the following identity is valid and holds? So tan h inverse x equal to 1/2 log base c 1 plus x by 1 minus x ఇచ్చిండు. మనకేం తెలుసు ఆల్రెడీ tan h inverse x గురించి? మనకేం తెలుసు అంటే సార్ tan h inverse x is 1/2 log e 1 plus x by 1 minus x అని తెలుసు, అంతేనా? 1/2 log e, ఓకే, 1 plus x divided by 1 minus x అని తెలుసు, and that is equal to tan h inverse x అని తెలుసు, అంతేనా? tan h inverse x అని తెలుసు. And this is going to be valid for all the values of x between -1 to 1. సో డైరెక్ట్గా మనం ఏం చేయాలి? ఏముంది సార్ ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు, ఆప్షన్ డి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఇదైతే డైరెక్ట్ అసలు మనకి ఇంకా ఫార్ములా గుర్తుపెట్టుకున్నాడు పెద్దగా దీనిలో క్యాలిక్యులేషన్, తొక్కాతోలు అవన్నీ ఏం చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మార్క్ చేసేయడం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్కి రిలేటెడ్. సో నేను మార్క్ చేసిన ఫార్ములాస్ ఖచ్చితంగా చూసుకోండి, వాటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దీని తర్వాత లెట్స్ గో టు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా మొత్తం ఫార్ములా బేస్డ్ అప్ప. ఇందులో కూడా ఒక 10-15 ఫార్ములాస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను చెప్తాను మీకు, క్వశ్చన్స్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అని. ఓకే, ఆ క్వశ్చన్స్ మీరు అలా అప్రోచ్ అయితే మాత్రం ఎక్కడా తడబడరు, ఈజీగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా చేసేస్తారు. ఓకే, so let's start with properties of triangles. So properties of triangles లో
ఏ ఫార్ములాస్ మనం చూసుకోవాలి, అండ్ ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పీవైక్యూస్లో, అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫార్ములాస్ చూడండి అబ్బా. ఫార్ములాస్లో మనకేంటి ఇందులో మెయిన్గా సైన్ రూల్, ఓకే, విచ్ ఇస్ a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to 2 times of క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఈ కేసులో బేసికలీ దాన్ని మనం సర్కమ్ రేడియస్ అంటాం. ఆ తర్వాత కొసైన్ రూల్లో ఏంటి, ఇన్ ట్రాంగిల్ ఏబిసి బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac కాస్ క్యాపిటల్ బి, ఆర్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఆల్రెడీ మీకు కొసైన్ రూల్ తెలిసిందే, విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఏ ఉంటే యూ విల్ రైట్ ఇట్ యాజ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ divided by 2 times of BC. అంతేనా? దట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ కాస్ ఇట్. అండ్ సిమిలర్గా ఒకవేళ మీకు కాస్ బి రాయాలి అనుకుంటే మీరు చేసేది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ac. ఓకే, సింపుల్. అంటే ఏదైతే యాంగిల్ ఏ ఉందో దాని కరస్పాండింగ్ సైడ్ విచ్ ఇస్ స్మాల్ ఏ, దాన్ని మనం మైనస్లో పెడతాం. సేమ్ గోస్ విత్ బి, సేమ్ గోస్ విత్ సి యాజ్ వెల్. ఆ తర్వాత మనకి టాంజెంట్ రూల్, అంటే టాన్ బి మైనస్ సి బై టూ ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ సి బై బి ప్లస్ సి కాట్ ఏ బై టూ, అండ్ టాన్ సిమిలర్గా టాన్ సి మైనస్ ఏ బై టూని సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ కాట్ బి బై టూ, tan of a minus b by 2 ని a minus b by a plus b cot c by 2. దిస్ ఇస్ అనదర్ ఫార్ములా. సో బేసికలీ మనోడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఈ ట్రయాంగిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇట్లా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు లెట్స్ సే ఇది మీ యాంగిల్ ఏ అనుకుందాం, ఇది మీ యాంగిల్ బి అనుకుందాం, ఇది మీ యాంగిల్ సి అనుకుందాం. దెన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సైడ్ ఏ, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి. సో వీటికి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి. మొత్తం ఈ చాప్టర్ అంతా ఈ ఏబిసి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఆ ట్రయాంగిల్కి సంబంధించిన ఏరియా, పెరిమీటర్, వీటన్నిటికీ మధ్యలో రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా మనకి ఫస్ట్ సైన్ రూల్, ఏ బై సైన్ ఏ, బి బై సైన్ బి, సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. 2r అంటే ఏంటన్నా అంటే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక సర్కిల్ ఇలా 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 గీసుకున్నారు అనుకోండి. ఒకవేళ సర్కిల్ మీరు ఇలా, ఓకే, దీన్ని మనం సర్కిల్ కూడా అంటాం మనం. సో సర్కిల్ ఇలా తీసుకుంటే దీనికంటూ ఒక సెంటర్ ఉంటుంది, రైట్? ఆ సెంటర్ నుంచి ఇఫ్ యూ బేసికలీ ఫైండ్ అవుట్ ద రేడియస్, ఓకే, ఆఫ్ దిస్ సర్కిల్, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్. ఓకే, సర్కమ్ రేడియస్ అని ఇందాకే అన్నాం మనం, క్యాపిటల్ ఆర్ని సర్కమ్ రేడియస్ అని కూడా డిఫైన్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత సిమిలర్గా ఈ ఏదైతే హాఫ్ యాంగిల్ ఫార్ములా సైన్ ఏ బై టూ, ఓకే, సైన్ బి బై టూ, సైన్ ఏ బై టూ, కాస్ ఏ బై టూ, టాన్ ఏ బై టూ ఫార్ములా ఉంది. ఓకే, సిమిలర్ ఎక్స్ప్రెషన్గా సైన్ బి బై టూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో సైన్ బి బై టూని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, సైన్ సి బై టూని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సిమిలర్గా కాస్ బి బై టూ అండ్ కాస్ సి బై టూ కూడా ఇట్లా మీరు రాసుకోవచ్చు. ఇందులో ఎస్ ఏంటి అన్నా అంటే సెమీ పెరిమీటర్. ఎస్ ఇస్ నథింగ్ బట్ సెమీ పెరిమీటర్ విచ్ ఇస్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై టూ అనమాట. డెల్టా ఏంటి అన్నా అంటే డెల్టా ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇవన్నీ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇఫ్ డెల్టా ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఆ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి హాఫ్ బీసీ సైన్ ఏ, లేదా హాఫ్ సిఏ సైన్ బి, లేదా హాఫ్ ఏబి సైన్ సి, లేదా డెల్టా ఈజ్ ఈక్వల్ టు మీరు ఇలా కూడా రాయొచ్చు, అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఆల్రెడీ మనం క్లాస్ 10th మీరు ఈ ఫార్ములా చూసుంటారు. ఓకే, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసి బై 4 క్యాపిటల్ ఆర్. ఓకే, సో అగైన్ ఈ ఫార్ములాస్ అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో, బట్ ఐ వుడ్ సజెస్ట్ ఆ ప్రూఫ్స్ అసలు అవసరం లేదు ఎంసెట్ ఎగ్జామినేషన్కి. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, సైన్ రూల్, కొసైన్ రూల్, ఈ నాపియర్ అనాలజీ, ఓకే, అలాగే హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, అలాగే మనకి ఇట్లా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, దీని తర్వాత అలాగే కొన్నిసార్లు మనకి ఈ ఈ ఫార్ములాస్ కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది, టాన్ ఏ బై టూని ఇలా రిప్రజెంట్ చేసే ఫార్మాట్లో. సిమిలర్గా టాన్ ఏ బై టూని మీరు ఇలా కూడా రాయొచ్చు, డెల్టా బై ఎస్ మైనస్ ఎస్, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. అలాగే టాన్ బి బై టూ, టాన్ సి బై టూ, కాట్ బి బై టూ, కాట్ సి బై టూ. ఇవన్నీ ఐ వుడ్ సజెస్ట్ ఒక పేజ్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాన్ ఏ బై టూ ఆల్రెడీ ఇందాకే చెప్పిన మీకు, టాన్ ఏ బై టూకి సంబంధించి అంటే ఇందాక మనం సైన్ బి బై టూ, సైన్ సి బై టూ అని రాసుకున్నాం కదా, సైన్ బి బై టూ, సైన్ సి బై టూ, కాస్ బి బై టూ, కాస్ సి బై టూ. దాని నుంచి మనకి ఏంటి అంటే టాన్ ఏ బై టూ కూడా వస్తుంది. సో టాన్ ఏ బై టూ ఫార్ములా అనేది మనకి యూ కెన్ రైట్ ఇట్ as ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఓకే, డివైడెడ్ బై డెల్టా. లేదా దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, డెల్టా బై
ఎస్ ఇంటూ సారీ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, అండ్ కాట్ ఏ బై టూ అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ దస్. సో ఇలాంటి ఫార్ములాస్ కూడా జస్ట్ రైట్ ఇట్ డౌన్. మీకు మీరు రివైజ్ చేసేటప్పుడు ఒకసారి ఆ ఫార్ములాస్ అని చూసుకోండి. దీని తర్వాత మనకి ఇట్లా సైన్ ఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ టూ సైన్ ఏ బై టూ కాస్ ఏ బై టూ, ఆల్రెడీ సైన్ ఏ బై టూ కాస్ ఏ బై టూ మనం నేర్చుకున్నాం ఆ ఫార్ములాస్ ఏంటో అని. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయడమే. అలా మీకు సైన్ ఏ ఇగో ఇలా వస్తుంది, సైన్ బి ఇలా రాయొచ్చు, సైన్ సి ఇలా రాయొచ్చు. అగైన్ ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే టాన్ ఏ బై టూ ఫార్ములా, కాట్ ఏ బై టూ కాట్ బి బై టూ, లేదంటే టాన్ బి బై టూ టాన్ సి బై టూ, ఈ ఫార్ములాస్ కూడా అక్కర్లేదు. మీకు ఒకవేళ సైన్ ఏ బై టూ రాయడం, కాస్ ఏ బై టూ రాయడం తెలిస్తే ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక్క ఫార్ములా గుర్తుంటే ఆటోమేటిక్గా మిగతా ఫార్ములాస్ అన్ని రాయడం మీకు వచ్చేస్తుంది. సైన్ ఏ బై టూ రాయగలిగినారు అనుకోండి, ఓకే, దాని నుంచి మీరు ఏం చేయగలుగుతారు, సింపుల్గా సైన్ ఏ బై టూ రాయగలిగితే కాస్ ఏ బై సైన్ బి బై టూ రాయగలుగుతారు. ఎస్ మైనస్ ఇట్ విల్ బి సి ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై ఏసీ అవుతుంది. అండ్ కాస్ బి బై టూ వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి డివైడెడ్ బై ఏసీ. అట్లా మీరు ఒక్క ఫార్ములా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన ఫార్ములా సైన్ బి బై టూ, సైన్ సి బై టూ, కాస్ బి బై టూ, కాస్ సి బై టూ ఎట్లా రాసుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సిమిలర్లీ ఇట్ గోస్ ఫర్ ద సేమ్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ వన్ విత్ టాన్ ఏ బై టూ. ఇన్ఫాక్ట్ టాన్ ఏ బై టూ మీరు నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. సైన్ ఏ బై టూ బై కాస్ ఏ బై టూ చేస్తే ఆటోమేటిక్గా టాన్ ఏ బై టూ వస్తుంది. ఆ టాన్ ఏ బై టూకి ఇంకో ఫార్మ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేర్చుకున్నాం కదా డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ఎప్పుడైనా యూజ్ రావచ్చు. సో నేను ఒక పని చేస్తే ఇక్కడ మార్క్ చేసి పెడతాం ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇది ఇంకా ఇది అండ్ ఇది. అగైన్ ఇందులో ఒక్కసారి మీకు టాన్ ఏ బై టూ రాయడం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది టాన్ బి బై టూ టాన్ సి బై టూ ఎట్లా రాయాలి అని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగైన్ మీకు సైన్ ఏ, సైన్ బి, సైన్ సి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బట్ దీన్ని ఎలా డిరైవ్ చేయాలో ఐ థింక్ యూ ఆల్రెడీ గాట్ అన్ ఐడియా. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రెండు కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి మనకి ఈ ఇన్ సర్కిల్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అండ్ ఇన్ రేడియస్కి సంబంధించి, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎక్స్ సర్కిల్, ఎక్స్క్రైబ్డ్ సర్కిల్కి సంబంధించి. ఓకే, ఇన్ సర్కిల్ అంటే ఏంటి అంటే ఇలా లోపల ఇక్కడ చూడొచ్చు మీరు ఫిగర్, ఈ ఫిగర్లో చూడొచ్చు ఆ సర్కిల్ ట్రయాంగిల్ లోపల ఉంది. సో దీన్నే మనోడు ఏమంటున్నాడు అంటే ఇన్ సర్కిల్ అంటున్నాడు. ఇన్ సర్కిల్ లేదా ఇన్స్క్రైబ్డ్ సర్కిల్. సో ఇన్ సర్కిల్కి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్ సెంటర్ ఉంటుంది అండ్ ఈ ఆర్ వచ్చేసి ఇన్ రేడియస్, స్మాల్ ఆర్ వచ్చేసి ఇన్ రేడియస్. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్కి డిఫరెన్స్, క్యాపిటల్ ఆర్ సర్కమ్ రేడియస్, స్మాల్ ఆర్ ఇన్ రేడియస్. సో ఈ స్మాల్ ఆర్కి సంబంధించి ఈ 4 ఫార్ములాస్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. చాలా చాలా యూజ్ అవుతాయి ఈ ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ టాన్ ఏ బై టూ, లేదా ఎస్ మైనస్ బి టాన్ బి బై టూ, లేదా ఎస్ మైనస్ సి టాన్ సి బై టూ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై కాట్ బి బై టూ ప్లస్ కాట్ సి బై టూ, లేదంటే సిమిలర్గా ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4r సైన్ ఏ బై టూ, సైన్ బి బై టూ, సైన్ సి బై టూ. ఈ 4 ఫార్ములాస్ అయితే ఆర్కి అంటే ఇన్ రేడియస్కి రిలేటెడ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సిమిలర్గా ఎక్స్ సర్కిల్, ఎక్స్ సర్కిల్ అంటే ఏంటన్నా, ఎక్స్ సర్కిల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇది మనకి ఒక 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 సైడ్కి టచ్ చేసుకుంటూ, ఒక సైడ్కి టాంజెంట్గా ఉండి ఇంకో 2 సైడ్స్ ఎక్స్టెన్షన్స్కి కూడా టాంజెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇట్లా ఉంది. ఓకే, ఒక ట్రయాంగిల్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండింటిని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ సైడ్స్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక సర్కిల్ ఎలా గీయచ్చు అంటే ఈ 3 లైన్స్ని టచ్ అయ్యేలాగా ఒక సర్కిల్ గీయచ్చు. దిస్ డజంట్ లుక్ లైక్ ఎ సర్కిల్ బట్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ సర్కిల్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఈ సెంటర్ మనకి ఎలా ఫామ్ అవుతుంది దీనికి అంటే, మీరు ఇక్కడ ఈ 2 ఏదైతే ఎక్స్టెండ్ చేశారో ఆ రెండిటికి సంబంధించిన యాంగులర్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ తీసుకుంటున్నారు. ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఓకే, అండ్ ఈ ఈ ఏదైతే సైడ్కి, ఏదైతే యాక్చువల్ ట్రయాంగిల్ సైడ్కి టచ్ చేస్తుందో దానికి సంబంధించిన యాంగిల్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్. ఇలా ఈ 3 లైన్లు ఎక్కడైతే కలుస్తున్నాయో
ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి ద సెంటర్ ఆఫ్ దిస్ ఎక్స్ సర్కిల్, అండ్ అక్కడ నుంచి ఇక్కడ మనకి రేడియస్ అయిపోతుంది అనమాట. సో అలా మనకి ఇక్కడ R1, ఓకే, దట్ R1 ఇస్ బేసికలీ ఇండికేటింగ్ ద ఎక్స్ రేడియై. అలా మనకి ఎన్ని సర్కిల్స్ గీయచ్చు అంటే 3 గీయచ్చు. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఒకటి గీసామా, ఇక్కడ కూడా సేమ్ ఇగో ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇలా ఇలా లైన్, ఇగో ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసి, ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ కూడా ఒక సర్కిల్ గీసేయచ్చు. ఇలా ఇలా కూడా ఇట్లా 2 3 సైడ్స్ టచ్ చేసుకుంటూ, నేను కొంచెం క్లియర్గా డ్రా చేయట్లేదు కాబట్టి పని, ఐ థింక్ యూ గెట్ అన్ ఐడియా. సో ఇలా మనకు ఒక సర్కిల్ గీసేయచ్చు. ఇక్కడ కూడా అంతే, ఇట్ సైడ్ కూడా అంతే. ఇలా ఇట్లా ఎక్స్టెండ్ చేయండి, ఇలా ఒకటి ఎక్స్టెండ్ చేయండి, అండ్ ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, ఇలా 3 లైన్లు టచ్ చేసుకుంటూ. సో అగైన్ ఈ మూడింటికి కూడా మనకేంటి ఎక్స్ రేడియై ఉంటుంది కదా, దీనికి ఒక ఎక్స్ రేడియై ఉంటుంది, దీనికి కూడా ఆఫ్ కోర్స్ ఒక ఎక్స్ రేడియై అయితే ఉంటుంది, రైట్. సో లెట్స్ సే దీన్ని R2 అనుకున్నాడు, దీన్ని R3 అనుకున్నాడు. అలా యూ గెటింగ్ R1, R2, R3 అనమాట ఇన్ దిస్ పర్టికులర్ కేస్. అండ్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏంది సార్ అంటే గివి. ఈ ఫార్ములాస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అబ్బా ఇవి. సో నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి పెడుతున్నా ఈ R1, R2, R3కి సంబంధించి. సో R1, R2, R3కి ఇంకో ఫార్మాట్, R1, R2, R3, అండ్ అగైన్ ఈ ఫార్ములా అన్ని అంటే R1, R2, R3ని మనం ఎన్ని వేస్లో రాసుకోవచ్చు అంటే ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేసిన. ఈ 4 ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తే, ఒక క్వశ్చన్ మోస్ట్లీ సైన్ రూల్ మీద, ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ సైన్ రూల్ లేదా కొసైన్ రూల్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇందాక నేర్చుకున్నాం కదా, సైన్ A/2, కాస్ A/2, టాన్ A/2, దాని మీద ఫ్రేమ్ అవ్వచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి R1, R2, R3, R మీద ఫ్రేమ్ అవుతుంది పక్క, ఓకే. సో అందుకే అంటున్నా, డెఫినెట్గా ఈ ఫార్ములాస్, ఈ 4 ఫార్ములాలు, ఈడ చూపించిన 4 ఫార్ములాలు 8, అండ్ 8 కాకుండా ఇగో ఇక్కడ 1, 9, ఈ 10, ఈ 11, ఈ 12, ఈ 13, అండ్ ఈ 14, ఈ 14 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆరామ్సే సాల్వ్ చేస్తారు, ఓకే. సో పని చేద్దాం, లెట్ స్టార్ట్ సాల్వింగ్ ఫ్యూ క్వశ్చన్స్ నా. సో మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏపీ ఎంసెట్ అగైన్ లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకున్న 2024 క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ క్వశ్చన్లో మనోడు ఏం అడిగిండు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి A² sin 2B ప్లస్ B² sin 2A, ఓకే, దాని వాల్యూ అడిగిండు. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు భయ్య, A బై సైన్ A is equal to B by sin B is equal to C by sin C, ఓకే, is equal to లెట్స్ సే K అనుకుందాం, సమ్ కాన్స్టెంట్, ఓకే. సో ఏ ఏమవుతుంది, K sin A అంటే A² అంటే ఏముంది సార్, K² మనకి sin² A వస్తుంది, ఓకే. అండ్ sin 2B అంటే మనకి ఏమవుతుంది, 2 sin B cos B అవుతుంది, 2 sin B cos B. అలాగే B² అంటే ఏమవుతుంది, K² sin² B, ఓకే. అండ్ sin 2A అంటే 2 sin A, ఓకే, అండ్ cos A is what you are going to get in this particular case. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ టేక్ 2K², ఓకే. రెండిట్లో కామన్ ఏం తీసుకోవచ్చు, sin A sin B కామన్ తీసుకోవచ్చా, 2K² sin A sin B కామన్ తీసుకోవచ్చు. సో ఏం మిగులుతుంది, ఏముంది సార్, sin A cos B మిగిలింది ఈడ, అండ్ ఈడ కూడా 2 sin A sin B కామన్ తీసుకున్నా కాబట్టి cos A sin B మిగిలింది, cos A sin B. సో మనకి ఏం వస్తుంది, సో 2 sin A sin B, 2K² sin A sin B, and you do know that sin A cos B plus cos A sin B is sin A plus B, sin A plus B అని మీరైతే ఇట్లా రాసుకోవచ్చు, ఓకే. సో నవ్ రైట్, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, అబ్జర్వ్ చేయండి, ఈ K² sin A sin Bని K sin A K sin B, K sin A అంటే A,
కే సైన్ బి అంటే బి. సో 2ab సైన్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఈ ఏబిసి ఏవైతే ఉందో ఇవన్నీ ఒక ట్రయాంగిల్స్కి సంబంధించిన యాంగిల్సే. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై ఫర్ ఎ ట్రయాంగిల్, రైట్? సో ఏ ప్లస్ బి ఏమవుతుంది, పై మైనస్ సి, అంటే సైన్ 180 మైనస్ సి ఇస్ సైన్ సి. సో 2ab sin C, అంటే ఆప్షన్ సి is what you are going to get in this case. Simple. సో అట్లా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. చెప్పినా కదా మీకు ఒక క్వశ్చన్ ఇట్లా సైన్ రూల్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంట్ అగైన్ ఎంసెట్ 2024 R2 ఇంటూ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి R2 ఇంటూ R1 ప్లస్ R3, ఓకే, డివైడెడ్ బై R1 R2 R2 R3 R1 R2 R2 R3 plus R3 R1. ఓకే, సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇన్ దిస్ కేస్? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా R1 R2 R3 కాంబినేషన్లో మీరు కళ్ళు మూసుకొని యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటో తెలుసా? R1 R2 R3ది ఈ ఫార్ములా యూజ్ చేయండి. డెల్టా బై ఎస్ మైనస్ ఏ, డెల్టా బై ఎస్ మైనస్ బి, డెల్టా బై ఎస్ మైనస్ సి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తారు? R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ ఏ ప్లస్ డెల్టా బై ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై, ఓకే, హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా సేమ్ అండర్ రూట్ ఆఫ్ R1 R2 అంటే డెల్టా స్క్వేర్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి, ఓకే, ప్లస్ డెల్టా స్క్వేర్ ఎస్ మైనస్ ఇది R3 R1 R3 R సారీ R3 R2 ఇది, ఓకే, R3 R2 అంతేనా? సో డెల్టా స్క్వేర్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అండ్ ఇది వచ్చేసి డెల్టా స్క్వేర్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, డెల్టాలు క్యాన్సిల్ అయిపోతాయి, అంతేనా? ఈ డెల్టాస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలిన ఏం చేయాలి? యూ జస్ట్ హ్యావ్ టు డూ ద సింప్లిఫికేషన్ ఇన్ దిస్ కేస్. సో ఇఫ్ యూ డూ ద సింప్లిఫికేషన్ గైస్, యూ గోనా గెట్ ఎస్ మైనస్ ఆఫ్ s minus a and a 2s minus of a minus c in the numerator. డినామినేటర్లో నీకు వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కాబట్టి ఇది ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి. దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో 2s అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి అనే కదా. సో ఏబిసి అంటే ఇక్కడ మనకి బి మిగిలిపోయింది. న్యూమరేటర్లో అగైన్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి అంటే 2s ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆల్రెడీ నీకు అది తెలిసిందే. ఓకే, సో 2s అంటే మనకి ఓన్లీ సింపుల్గా ఏ మిగిలిపోతుంది ఇక్కడ అంటే యుల్ బి లెఫ్ట్ అవుట్ విత్ అండర్ రూట్ ఆఫ్ 2s ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఏసీ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి బి అయితే మిగిలిపోయింది. అండ్ అచ్చా, ఓకే, ఒక్క నిమిషం, ఐ థింక్ ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను డైరెక్ట్గా ఈ వాల్యూస్ క్యాన్సిల్ చేసేసిన, అట్లా చేయకూడదు. సో యా, సో ఐ హ్యావ్ టు రైట్ 2s మైనస్ ఏ మైనస్ సి, ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఐ గెట్ ఇట్ యాజ్ 3s మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ ఆఫ్ సి అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్, ఈడ స్క్వేర్ రూట్. So that is basically going to give me this, okay, into under root of s minus of a s minus of b s minus of c. Okay, so just simplification, simplification yesterday, this is what you are going to get, guys. So దీన్ని మీరు ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ యూ సెడ్, ఇది మనం డెల్టా బి, ఓకే, 2s మైనస్ ఏ మైనస్ సి ఇస్ బి, రైట్? అండ్ ఇక్కడ మనకి 3s మైనస్ ఆఫ్ దిస్ ఇస్ 2s అంటే రూట్ ఎస్ ఇది. సో డెల్టా బి divided by this is going to be under root of s into s minus a into s minus b into s minus c is what you're going to get in the numerator, right? So ఇక్కడ delta కూడా మిగిలిపోతుంది because delta is getting cancelled. So yeah, that is what is going to happen. Okay, so what is this under root of s minus s into s minus a s minus b s minus c? That is delta. So delta cancel అయిపోయి మనకు డైరెక్ట్గా ఆన్సర్ బి వస్తుంది.
So the right option for this particular question is option B. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా కనిపిస్తాయి ఇట్లా R1 R2 R3 కాంబినేషన్లో. మీరు సింపుల్గా అలాంటి క్వశ్చన్స్కి చేయాల్సిందల్లా టేక్ ఇట్ యాజ్ R1 as డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 as డెల్టా బై ఎస్ మైనస్ బి అండ్ R3 as డెల్టా బై ఎస్ మైనస్ సి. దాని నుంచి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి అగైన్, R is to R2 is equal to 1 is to 3 is to 7. Then you need to find this. So okay, simple. First sin a plus c అంటే అది sin bనే భయ్యా, అంతే కదా. a plus b plus c is pi అంటే a plus c pi minus b. సో మనకి 2 sin b వాల్యూ అడిగిండు అంతేనా. బట్ మనకేం తెలుసు 2 sin b వాల్యూ అడిగితే ఆల్రెడీ వీ డూ నో దాట్ స్మాల్ r లెట్స్ సే ఈజ్ ఈక్వల్ టు k అయితే క్యాపిటల్ R ఏమవుతుంది 3k అండ్ R2 ఏమవుతుంది 7k అంతేనా. ఇప్పుడు నాకు సైన్ బి కావాలంటే నేను ఈ ఫార్ములాస్లో గుర్తు తెచ్చుకుంటే ఇక సైన్లో ఉన్న ఫార్ములా ఇది ఉంది, ఈ R1 R2 R3 ఫార్ములాస్ ఉన్నాయి. సో పని చేద్దాం, సిన్స్ ఐ హ్యావ్ దిస్ R and R2, what I'll do is I'll do R2 minus R, which is 7k minus k 6k, and R2 from this formula is 4R cos a by 2 sin b by 2 cos c by 2, right. So 4R cos a by 2, okay, sin b by 2 cos c by 2, and what is R formula already tells niku 4R sin a by 2 sin b by 2 sin c by 2. So 4R sin a by 2 sin b by 2 and sin c by 2. Now from this you already know 6k is equal to 4 times of capital R, which is 3k, and ఈ రెండిట్లో what is common guys? So sin b by 2 is common, so let me take that as a common. So that is going to leave you cos a by 2 cos c by 2 and cos a by 2 cos c by 2 sin a by 2 sin c by 2. This is like cos a cos b minus sin a sin b, అంటే cos what is that, cos a plus b, అంటే cos a plus c divided by 2 is what you're gonna get. ఓకే చలో. సో ఇక్కడ ఆల్రెడీ మనకి కేకే క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఇస్ 1/2, రైట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి 1/2 sin b by 2, okay. And I think this is already, you know this, right. This is already cos a plus c by 2 అంటే a plus c అంటే pi minus b, అంటే pi by 2 minus b by 2, cos 90 minus b by 2 is sin b by 2. సో బేసికలీ భయ్యా మీకు డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నా sin square b by 2. So I can say sin b by 2 is 1 by root 2, okay. So therefore b by 2 I can say is pi by 4. So b is pi by 2. So I need to find 2 sin b, that is 2 sin pi by 2. So that is simply going to become 2. So the right answer for this question is option D. Okay, so I hope this question is clear. So manakunna formulas nunchi తీసేయచ్చు question. Okay, next question. In triangle ABC, if b plus c, c plus a plus b is 7 is to 8 is to 9, then the smallest angle of that particular triangle is. Again, simple question. ఏం చేయాలి ఈ పర్టికులర్ క్వశ్చన్లో? సో ఇలా ఇచ్చిండు అనుకోండి, ఇందాక చేసిన లాజిక్ నేను ఏం చేస్తానంటే ఏం లేదు, b plus c 7k తీసుకుంటాం, ఓకే. అండ్ c plus a I'll take it as 8k, and a plus b I'll take it as 9k. All I have to do is first figure out what is ABC value is going to be. Okay, so ABC అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏం తెలుసు, we know that a plus b plus c, which is going to be equal to 2 times of s, right. A plus b plus c ఈ కేసులో you know 2 times of you know a plus b plus c is simply going to become 12k, right. ఈ పర్టికులర్ కేసులో 12k కాదు, సారీ, what I'm doing, if I add in this case, yeah, a plus b plus c is definitely going to be equal to 12k, right. Now if a plus b plus c is 12, now tell me what is ABC value. Simple, just subtract చేయడమే కదా. So if you subtract, let's say b plus c from this equation, you'll get a as 5k. Similarly నాకు b కావాలంటే ఈ ఈక్వేషన్ దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే a is 4k and c is going to become 3k. The smallest angle ఏంటి CA.
because k is anyway going to be positive. The smallest angle is definitely ck, because we know this one, right? A by sine A is equal to B by sine B is equal to C by sine C is equal to K. ఈ లాజిక్ ప్రకారం అయితే డెఫినెట్గా యువర్ C is going to have the smallest, అంటే sine C is going to be the smallest angle. So we need to find this angle, guys. అంటే మనం కనుక్కోవాల్సింది ఇదే, ఈ స్మాలెస్ట్ యాంగిల్ కనుక్కోవాలి మనం. ఓకే, సో వీ కెన్ సే C is the smallest angle. So how do you find that? Cos C, cosine rule ఉంది, which is a square plus b square, అంటే 25 plus 16 minus c square, 9 divided by 2ab, which is 2 times of 5 into 4. So you'll get how much? 25, 16, that is basically how much? 41. 41 నుంచి 9 తీసేస్తే it's going to be 32, and this is 8 and 5. So 8 ones are 8 fours are, so 4 by 5. So cos inverse 4 by 5 is what you are going to get in this case. So I hope this is clear for you guys. So ఇలా ఈ క్వశ్చన్ మనం అప్రోచ్ అవ్వచ్చు. సిమిలర్గా ఈ క్వశ్చన్ చూడండి, cos a plus cos b plus cos c ఎట్రా. బట్ అగైన్ ఆప్షన్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలని. ఓకే, ఆప్షన్స్లో మనకి స్మాల్ ఆర్ ఇంకా క్యాపిటల్ ఆర్ ఉంది. సో ఈ పర్టికులర్ కేసులో ఫస్ట్ అయితే ఇప్పుడు సరే పని చేద్దాం, కాస్ ఏ కాస్ బి కాస్ సి మీరు ఎయిదర్ కొసైన్ ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదంటే వీ కెన్ గో బై దిస్ రూల్, రైట్? కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఏమవుతుంది? 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ C minus, sorry, 2 cos C plus D by 2, right? Cos C minus D by 2 plus cos C. Okay, this is what you're gonna get, and if you solve this particular part, ఆ తర్వాత ఇందులో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు cos C, ఓకే, యూ కెన్ cos A plus B by 2 ఉంది కదా. సో మీరు దీన్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చు ఫర్దర్గా? You can write this as a plus b plus c pi by pi minus c. So pi by 2 minus c by 2 అంటే 90 minus c by 2, cos 90 minus theta is sin theta. సో ఇది 2 sin c by 2 అయిపోయింది. ఇది cos a minus b by 2 అయిపోతుంది. cos c ని మీరు 1 minus 2 sin square c by 2 అని రాసుకోవచ్చు, అంతేనా? సో ఫ్రమ్ హియర్ అబ్జర్వ్ చేయండి, 1 plus, if you take 2 sin c by 2 as a common, you will end up getting cos a minus b by 2 minus sin c by 2, which you can also write it as cos a plus b by 2. Okay, so 1 plus 2 sin c by 2. Now again you can apply cos c minus cos d, which is 2 sin c plus d by 2 sin d minus c by 2, and if you do that you'll get sin a by 2 and sin b by 2. In fact 2 కూడా multiply అయిపోయి you'll get 4 ఇక్కడ, you'll get 4. Now observe Jay, 4 sin c by 2 sin a by 2 sin c by 2, what is that? Small r is what? 4r sin a by 2 sin b by 2 sin c by 2 అనే కదా. Simple గా this is 1 plus small r by capital R. And do we have an option? Yes, option D is going to be the right answer. సో అలా అయితే మనం ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయొచ్చు. ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా? హింట్ ఇస్తాను నేను. A5 ఇచ్చిండు, B3 ఇచ్చిండు, C7 ఇచ్చిండు. మనకు అండర్ రూట్ ఆఫ్ సైన్ ఏ మైనస్ బి బై సైన్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి ఈ పర్టికులర్ కేసులో. సో అగైన్ సింపుల్ క్వశ్చనే. సో ఫస్ట్ ఏంటంటే మీకు కింద డినామినేటర్ ఈస్ గోయింగ్ టు బికమ్ సైన్ సి. Okay, now in the case of the numerator, which is going to be sin a minus b, so basically ఒక చిన్న హింట్ ఇస్తే దీని నుంచి మీరు చేసేయచ్చు. ఇప్పుడు sin a minus b ఉంది, దాన్ని మీరు sin a cos b minus cos a sin b అని రాయొచ్చు. డినామినేటర్ sin c. పని చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. ఓకే, సో sin a బై అంటే sin c ఇంటూ సేమ్ టర్మ్ని ఇలా రాసుకోవచ్చు కదా, minus cos a and minus of sin b by sin c. Okay, minus of sin b by sin c into cos a. Now sin a by sin c enti? Now already from the cosine sine rule,
A by sin A is equal to B by sin B is equal to C by sin C లో sin A by sin C is A by C, అంటే A by C అంటే 5/7 ఇంటూ కాస్ బి కనుక్కోవచ్చు. ఇప్పుడు కాస్ బి కాసే కొసైన్ రూల్ నుంచి నువ్వు కనుక్కోవచ్చు, ఏబీసీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో అది నేను క్యాల్కులేట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫార్ములా పెట్టేస్తున్నా ఇక్కడ. సో ఇట్స్ గోనా బీ వాట్ 13/14 ఈ కేసులో మైనస్ ఆఫ్ సైన్ బి బై సైన్ సి. సో సైన్ బి బై సైన్ సి అంటే బి బై సి అంటే బేసికలీ 3/7. సో కాస్ ఏ వాల్యూ కనుక్కుంటే ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బి 11/14, రైట్? 11/14 కరెక్ట్. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది భయ్యా? 16/49. is asking you to find out the square root of this. Square root of 16/49, 4/7. So option A is the right answer. So again, simple question. Actually, homework karna gani. Okay, anyway, I have given you this for you. Okay, chalo. I hope this is clear. Next question, chudandi. In a triangle ABC, if A is equal to 4, B is equal to 3, C is equal to 2, then you need to find 2 into, I think it's simple question by JSH Miro. 32 question is JSH. 2 into A minus B cos C into A, B, C values ఉన్నాయి. కాస్ సి కొసైన్ రూల్ యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. సీకెండ్ బి అంటే 1/cos బి, అది కూడా కొసైన్ రూల్ యూజ్ చేసుకొని దాని వాల్యూ కనుక్కోవచ్చు. సో ఐ థింక్ యూ కెన్ డూ ద క్వశ్చన్ నెంబర్ 32. ఐ లివ్ ఇట్ ఫర్ యూ. జస్ట్ లెట్ మీ నో, టైమ్ స్టాప్ మెన్షన్ చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ సి ఇచ్చిండు, క్యాపిటల్ ఆర్ ఇచ్చిండు, స్మాల్ ఆర్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 33లో ఇప్పుడు ఏసీ ఇచ్చిండు అంటే వీ కెన్ ఎనీవే ఫైండ్ అవుట్ లెట్స్ సే బి కదా. లేదంటే మన దగ్గర స్మాలర్ ఫార్ములా ఇంకోటి ఉంది. స్మాలర్ ఇజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4RS అనే ఫార్ములా కూడా ఉంది. ఇది ఏడికలో వచ్చింది సార్ అంటే, ఏముంది సార్, ఇది ఫార్ములా ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నాం కదా, దీనిలో నుంచి వచ్చింది. ఈ ఫార్ములా చూడండి, ఈ ఈ పర్టికులర్ దీని నుంచే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కాబట్టి, delta is equal to RS kabatti. So small r is, you can write it as delta by S. Okay, and దాని నుంచి సింప్లిఫై చేస్తే delta by S ని మీరు కొంచెం సింప్లిఫై చేస్తే you can also write small r in this way, which is ABC by 4 capital R S. అండ్ దీనిలో మీకు ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు. ఏముంది ఇప్పుడు, A by sin A is equal to B by sin B is equal to C by sin C is equal to 2R కదా. సో 2 times of root 2. సో sin A తెలుసు, sin 45, sin C తెలుసు, which is sin 75, and 70/40 is how much? 110, 120. సో B వచ్చేసి 60 degrees, అది కూడా తెలుసు మీకు. సో దాని నుంచి మీరు ఏబిసి వాల్యూస్ కనుక్కోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేప్పుడు ఇంకా ఏబిసి కనుక్కొని, క్యాపిటల్ ఆర్ ఆల్రెడీ మీకు తెలుసు, ఎస్ కనుక్కోవాలంటే కూడా కనుక్కోవచ్చు. ఎస్ అంటే ఏంటి? A+B+C/2 కదా. A+B+C divided by 2. సో ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, you're gonna get the answer. ఓకే, అలా చేయండి. లేదంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు, వేర్ యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఫార్ములా, రైట్ గైస్. R is equal to డెల్టా బై ఎస్ అనే ఫార్ములా ఉంది చూడండి. సో R is equal to డెల్టా బై ఎస్ ఫార్ములాలో ఆల్రెడీ మీ దగ్గర ఏబిసి వాల్యూస్ వస్తాయి కాబట్టి మీరు డెల్టా అండ్ ఎస్ కనుక్కుంటే అయిపోతుంది. డెల్టా అంటే మళ్ళీ ఈ ఫార్ములా ఉంది, √S ఇంటూ S minus A, S minus B, S minus C. సో దీని నుంచి కనుక్కోవచ్చు. సో మీ ఇష్టం, నేను చెప్పిన ఫార్ములా అప్లై చేయండి, లేదంటే దీని నుంచి కూడా కనుక్కోవచ్చు. ఎనీవే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇఫ్ యూ డూ దాట్, ద రైట్ ఆన్సర్ యూ గోనా గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి is what you're going to get. Okay, so దీని తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, tan A/2, tan B/2, tan C/2 ఇచ్చిండు, then A/B minus C అడిగిండు. ఓకే, సో అగైన్ వాట్ యూ గోనా డూ ఇన్ దిస్ కేస్, tan A/2 ఇలా మనకి ఇట్లా రేషియో ఫార్మాట్లో ఇస్తే ఆల్రెడీ మీకు అప్రోచ్ తెలుసు. tan A/2ని 15K అని తీసుకుంటా, tan B/2ని 10K అని తీసుకుంటా, tan C/2ని ఈ పర్టికులర్ కేసులో 6K అని తీసుకుందాం. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A/B minus C. సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. యూ ఆల్రెడీ నో tan A/2 ఫార్ములా. సో tan A/2 ఫార్ములా ఏంటి? √S minus B, S minus C divided by S into S minus A. And according to the question, this is 15K. అలాగే మీరు tan B/2, tan C/2 ఫార్ములాస్ రాసి, ఇఫ్ యూ సింప్లిఫై
ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టాన్ బి బై 2 ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 10k. అండ్ సిమిలర్గా మీకు టాన్ సి బై 2 under root of s minus a s minus of b divided by s into s minus c and that is equal to 6k. So let's do one thing, manam divide చేద్దాం. So let's divide this by this, tan a by 2 by tan b by 2. So అది చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 3 by 2 అండ్ ఆన్ దిస్ సైడ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ అవుట్ ఇస్ ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ ఏ. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి లెఫ్ట్ అవుట్. సో దీని నుంచి మీకు ఎస్ ఇస్ ఈక్వల్ టు 3a మైనస్ 2b వస్తుంది. ఏది? ఈ రెండు డివైడ్ చేస్తే. అలాగే యూ కెన్ డివైడ్ ఎనీ టూ. లెట్స్ ఈ రెండు డివైడ్ చేయండి. ఈ రెండు డివైడ్ చేస్తే మీకు ఇంకో ఈక్వేషన్ వస్తుంది విచ్ ఇస్ let's say this is the equation you're going to get. The equation you are going to get is 5b minus of 3c is equal to 2s. ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే విల్ గెట్ ఎ రిలేషన్, అంటే ఏబికి మధ్యలో రిలేషన్ వస్తుంది. అండ్ దట్ ఫ్రమ్ దాట్ యూ కెన్ figure out what is a by b minus c going to be, and that is going to be equal to 4. Okay, so ఈ సింప్లిఫికేషన్ పార్ట్ చేయట్లేదు, బట్ యూ కెన్ సీ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫార్ములా. అండ్ ఈ క్వశ్చన్ అయితే గైజ్ ఆల్రెడీ మీకు లాజిక్ చెప్పిన, ఎప్పుడైనా ఇట్లా R1 R2 ఈ కాంబినేషన్ యూనో రావాలి అంటే నేను చెప్పింది ఏంది? ఏం లేదు సార్, సింపుల్గా ఇందాక చెప్పిండ్రు మీరు, R1 is equal to delta by s minus a, R2 is equal to delta by s minus b, R3 is equal to delta by s minus c, and R is equal to delta by s, R1 delta by s minus a, R2 delta by s minus b. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఇందులో సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ డూ దాట్ విల్ గెట్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో అగైన్ సింప్లిఫికేషన్ పార్ట్ చేయట్లేదు, బట్ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇందాక చేసినాం మనం, సో ఇదైతే చేయలేదు. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగైన్ గైస్ మనకి R1 మైనస్ ఆర్ బై ఏ ప్లస్ R2 మైనస్ ఆర్ బై బి, క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ కూడా అంతే, మీకు R1 R2 కాంబినేషన్ వచ్చింది అనుకోండి, ఆల్ ఐల్ బి డూయింగ్ హియర్ ఇస్ R1 delta by s minus a minus of delta by s, okay, plus on the whole divided by a kada, sorry, whole divided by a plus R2 delta by s minus b minus delta by s, okay, divided by b. So you can observe చేయండి, delta common తీసుకుంటే numerator లో what I'm gonna get is I'll get s a delta a divided by a plus delta b divided by b. So 2 times of delta is what I'm gonna get in this particular case, if I'm not wrong. Yes, and I think denominator miss చేసిన ఇక్కడ. denominator ఈడ మనకి delta, denominator s minus a, s into s minus a, అండ్ ఇక్కడ వచ్చేసి డెల్టా ఇంటూ బి డివైడెడ్ బై బి ఇంటూ ఎస్ మైనస్ బి. సో వీఆర్ కూడా గెట్ ఇన్ దిస్ వే. సో ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి డెల్టా యూ గోనా గెట్ 1 by s ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో మనకి డెల్టా బై ఎస్ అని తీసుకుందాం ఇట్లా కామన్. సో 1 by s minus a ప్లస్ 1 by s minus b. సో 2s minus a minus b divided by s minus a, s minus b. So this is delta by s. ఓకే, అంటే ఇది వచ్చేసి c డివైడెడ్ బై మనకి s ఇంటూ s మైనస్ ఏ, ఓకే, ఇంటూ s మైనస్ b is what you are going to get in this case. అంతేనా? సో వాట్ ఈస్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి గోయింగ్ టు బి గైస్? ఏం లేదు భయ్య, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇక్కడ ఇది ఎస్ మైనస్ సితో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే, ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? డెల్టా స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా స్క్వేర్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? డెల్టా డెల్టా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎస్ మైనస్ సి బై డెల్టా ఇస్ నథింగ్ బట్ R3, 1 by R3. సో సి బై
R3 is what you're going to get, and that is option C. Question number 41, option C is what you're going to get. Okay, so the next question, ఇది కూడా easy. Perimeter of a triangle అంటే ఏంటి? A plus B plus C is equal to 6 times the arithmetic mean of the values of the sine of its angle. And 6 times sine A plus sine B plus sine C, okay, divided by 3. This is what is given for you. If its side BC is of the unit length, ఓకే, దీని నుంచి మనకి ఏంటి అంటే యాంగిల్ ఏ అడిగిండు కనుక్కోమని చెప్పి. సో మనకి బేసికలీ ఈ క్వశ్చన్లో ఆల్రెడీ హింట్ ఇచ్చేసిండు దాట్ ఇప్పుడు ఏ అంటే ఏంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ బై సైన్ ఏ is equal to b by sin b is equal to c by sin c is equal to 2r. Now in the question it is very clearly given for you that your a is 2r sin a, right? So direct గా నేను ఇక్కడ 3 1s 3 2s ఇట్లా మనం తీసుకుంటే you'll get 2r times of sin a plus sin b plus sin c, and that is equal to 2 times of sin a plus sin b plus sin c. సో ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, 2 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది మనకి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇఫ్ ఇట్ సైడ్ బీసీ అంటే ఏని బీసీ మన ఏది రిప్రజెంట్ చేస్తాం కదా. సో 1 by, so therefore 1 by sin A is equal to 2. So sin A ఎంత వస్తుంది ఇక్కడ 1 by 2. So your A in this particular case is going to become pi by 6. So option A is going to be the right answer. సో ఇలా అనమాట మనం అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో విత్ దిస్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఖతం చేసినాం. సో కష్టమేం లేదు కదా, ఫార్ములాస్ గుర్తుంటే ఈ చాప్టర్ కూడా రఫ్ వర్డ్ ఇచ్చేయచ్చు. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా అవలీలగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీంతో ట్రిగ్నోమెట్రీ అయితే మొత్తం ఖతం చేసినాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఒక్కటి మిగిలిపోయింది ట్రిగ్నోమెట్రీలో, బట్ అది కూడా నేను చెప్పిన మీకు ఫంక్షన్స్లో కవర్ చేసేస్తాం. సో దీంతో మొత్తం ఇప్పటి వరకు మనం ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ఓకే, ఈ రెండు ఖతం చేసేసినాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ రెండు కలుపుకొని ఆల్జీబ్రాలో కూడా అన్ని చాప్టర్స్ ఖతం చేసినాం ఎక్సెప్ట్ రెండు చిన్న టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రైసెస్లో డిటర్మినెంట్స్లో ఒక చిన్న టాపిక్ మిస్ అయింది, అది పక్కా కవర్ చేస్తాం. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, అది అసలు మనం చాలా ఈజీ చాప్టర్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు అది అక్కడ కవర్ చేసేస్తా. బట్ దాని నుంచి ఒకటి క్వశ్చన్ అండ్ ఆ నుంచి ఒక క్వశ్చన్, ఆ రెండు క్వశ్చన్లు అంటే 2 మార్కులు తప్పిస్తే మిగతాదంతా కవర్ అయిపోయింది ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో. ట్రిగ్నోమెట్రీలో కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ దాని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి ఆ 3 మార్క్స్ కాకుండా మిగతాదంతా కవర్ అయిపోయింది. అంటే మీరు ఆల్జీబ్రా నుంచి ఒక 23 మార్క్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక 10-11 మార్క్స్. ఓకే, ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు 80 మార్క్స్ సిలబస్లో. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా నేను తక్కువ చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ మనం కవర్ చేసిన దానిలో అయితే ఆల్మోస్ట్ ఒక 25 అండ్ ఇక్కడ ఒక 10-11 అంటే ఆల్మోస్ట్ ఒక 36 మార్క్స్, క్లోజ్ టు 36 మార్క్స్ అయితే కవర్ చేసిన ఇప్పటి వరకు. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మేజర్ పార్ట్. ఓకే, అండ్ ఇంకా ఈ 36 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ అయితే కవర్ చేసేసినాం. ఇంకా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో జామెట్రీ, క్యాలిక్యులస్, 3D జామెట్రీ, అది కూడా కవర్ చేద్దాం. అయితే మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏం చేద్దాం మనం. ఓకే, నాకైతే నెక్స్ట్ ఇంకా నేను క్యాలిక్యులస్ స్టార్ట్ చేసేస్తాను. క్యాలిక్యులస్లో ఒక సెషన్లో కంటిన్యూటీ, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ కవర్ చేస్తాను. ఇంకో సెషన్లో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. అట్లా క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్కి 2 సెషన్స్, ఇంకో 2 సెషన్స్, ఒక సెషన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి, ఇంకో సెషన్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇట్స్ అప్లికేషన్, ఇంకో సెషన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అట్లా 5 సెషన్స్లో మొత్తం క్యాలిక్యులస్ కంప్లీట్ చేసేద్దాం మనం. ఓకే, అండ్ జామెట్రీకి ఒక 3 సెషన్స్లో మొత్తం కవర్ చేసేయచ్చు మొత్తం జామెట్రీ పార్ట్. అండ్ ఇంకొక 2 సెషన్స్లో
వీ కెన్ కంప్లీట్ ఒక సెషన్ వెక్టర్ ఆల్జీబ్రా, ఇంకో సెషన్ 3D జామెట్రీ. అంటే మొత్తం 10 సెషన్స్ ఇంకా మనకు కావాలి ఇంకో 50% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఓకే, అండ్ చెప్పినా కదా మీకు, అందుకే నేను చెప్తున్నా దట్ 28th లోపల అయితే పక్కా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు సైమల్టేనియస్గా ఓకే ఈ ఈ చదువుతూ కూడా మీరు మాక్ టెస్ట్లు రాయడం, చాప్టర్ వైజ్ రివైజ్ చేయడం, అవన్నీ చేస్తూ ఉండండి. ఓకే, బట్ మీరు చెప్పండి నెక్స్ట్ ఏం స్టార్ట్ చేయాలి సార్? నెక్స్ట్ మీరు 3D స్టార్ట్ చేయండి, లేదంటే జామెట్రీ స్టార్ట్ చేయండి, లేదంటే క్యాలిక్యులస్ స్టార్ట్ చేయండి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాం. సో లెట్ మీ నో దాట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఏ ఆర్డర్లో నెక్స్ట్ మిగిలిన ఈ 3 ఏదైతే ఉందో, ఏది కోఆర్డినేట్ జామెట్రీ, ఓకే కోఆర్డినేట్ జామెట్రీ, ఈ క్యాలిక్యులస్, ఇంకా 3D జామెట్రీ, ఈ ఈ 3 మనం ఎట్లా కవర్ చేద్దాము, ఏ ఆర్డర్లో కవర్ చేద్దామో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. నేను ఒక పోల్ కూడా తీసుకుంటా మన ఛానల్లో. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకే, సో విత్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎక్కిందని. సో ఒక వీడియోలో మీకు ఒక 6 మార్కులు అయితే వచ్చేసినాయి. కలుద్దాం ఇంకో సెషన్లో. ఒకవేళ సెషన్ నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది అడుగుతుంటారు అన్న మనకి ఫ్రీగా క్లాసెస్ కావాలి అని. చాలామందికి మేబీ కోచింగ్కి వెళ్ళి చదివే ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు కదా. సో అలాంటి స్టూడెంట్స్ కోసమే ఈ సెషన్స్. సో మేబీ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటి సెషన్స్. సో డెఫినెట్గా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేస్తే అంతమందికి యూజ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, దట్స్ ద ఓన్లీ మోటివేషన్ ఐ హ్యావ్, యాజ్ యూ నో. అండ్ లెట్స్ ఇంకో సెషన్లో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ సెషన్ అయిపోయే ముందు ఎలాంటి నెగటివ్ థాట్స్ పెట్టుకోకండి. సెషన్ మనకి ఎగ్జామ్ వరకు బిలీవ్ దాట్ యూ కెన్ డూ ఇట్. నేను చెప్పినా కదా, అన్రియలిస్టిక్ టార్గెట్స్ 80లో 70 కొట్టాలి, 75 అట్లా కాదు. రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ఒక 55 అట్లా టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ తెచ్చుకున్నా కూడా మీరు ర్యాంక్, ట్రస్ట్ మీ, మీకు 50 మ్యాథ్స్లో వస్తే ఇంకొక 25 మార్క్స్ లేదా 30 మార్క్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కలిపి వచ్చినా కూడా 80 మార్క్స్ వస్తే మాత్రం మీరు ర్యాంక్ 6,000, టీఎస్ వాళ్ళకైతే 6,000, 7,000 దగ్గరలో ఉంటుంది. ఏపీ వాళ్ళకి డిపెండ్స్ ఆన్ యువర్ ఐపీ మార్క్స్ కూడా 25% వెయిటేజ్ ఉంది కాబట్టి, బట్ స్టిల్ 10,000 బిలో ర్యాంక్ అయితే పక్కా వస్తుంది అబ్బా. సో అందుకే అంటున్నా, అన్రియలిస్టిక్గా పెట్టుకోకుండా ఒక అట్లీస్ట్ మ్యాథ్స్లో ఒక 50 మార్క్స్ స్కోర్ చేయాలి. సో దానికోసం ఏ చాప్టర్స్ మనం కవర్ చేయాలి, హై వెయిటేజ్ చాప్టర్స్, ఈజీ చాప్టర్స్, అవన్నీ కవర్ చేసేలాగా ప్లాన్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడే సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.